బసవరాజు గారు నమస్తే అండి. నమస్కారం. మిమ్మల్ని చాలా తక్కువ చెప్పినట్టున్నాను నేను ఇప్పుడు మీ గురించి. మంచిగానే చెప్పారు. అంతేనా? మీ ఏజ్ బట్టి చూస్తే గనక మీరేదో చిన్న ఏజ్‌లోనే సేవ చేయాలన్న ఆలోచనతో దీంట్లోకొచ్చారు. నేను కాదనను. కానీ ఆ ఏజ్‌లో అందరూ ఉద్యోగం చేయాలి, మంచి మంచి డబ్బు సంపాదించాలి, లావిష్ లైఫ్‌లో వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఆ ఏజ్ నుంచే మీరు కొంచెం ఈ సేవ చేయాలన్న ఆలోచన తీసుకురావటం, మనసుని ఆ రకంగా ట్యూన్ చేసుకోవటం. ఏంటి మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు ఇక్కడ? ముఖ్యంగా నాకు తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, మిత్రులు ఇచ్చిన సంస్కారం ఈ రూట్లో రావడానికి ప్రేరణ. హ్మ్. నేను ఉద్యోగము అది చేయలేదు కానీ నేను వ్యాపారం చేశాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా 3 రాష్ట్రాల్లో ఉండేవాడిని. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడున్న టాప్ మోస్ట్ కాంట్రాక్టర్లు అందరితో కూడా నేను టెండర్స్ పార్టిసిపేట్ చేయడం, వర్క్స్ చేయటం అది జరిగినాయి. ఆ కాంట్రాక్ట్ వర్క్స్ చేయటం, దాని మీద సంపాదించింది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా మదర్ చేసే విషయాలన్నీ చూడటం. దాంతో ఏం చేసేవారు మదర్? మా మదర్ కూడా ఎవరు ఆపదలో ఉన్నా కూడా మా ఫాదర్ కూడా ఎస్సీగా రిటైర్ అయ్యారు, సూపరింటెండింగ్ ఇంజనీర్గా. ఆయనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెస్ట్ ఇంజనీర్ అవార్డు ప్రజా దర్బార్లో ఇచ్చారు. మీ సేవల్ని గుర్తించి మేము ఆయన ఎన్టీ రామారావు గారు ఆయన స్టైల్లో చెప్పి మీరు చేసిన సేవ ఇంత అంత కాదని చెప్పి బెస్ట్ ఇంజనీర్ అవార్డు ఇచ్చారు. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండి నేను ఐటీపీఐ నుండి ఇంట్లో ఏసీ పెడతా అంటే కూడా మా ఫాదరు ఏసీ పెట్టనీయలేదు ఆ రోజులలో. నేను రిటైర్ అయిన తర్వాత పెట్టు, అప్పటిదాకా నువ్వు పెట్టా అంటే నేను ఐటీపీఐ అంటే కాదు, ఏది జరిగినా కూడా నా మీద మచ్చ వస్తుంది కాబట్టి అంత క్లీన్గా మా ఫాదర్ ఉండేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తానన్నా కూడా ఓకే. మాకు టీడీఎస్ కట్ అయ్యేది, ప్రతి బిల్లో టీడీఎస్ కట్ అయ్యే బిల్స్ వచ్చేవి. అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకి ఏసీ పెట్టే టైంకి నేను కొన్న ఏసీ వారంటీ కూడా అయిపోయింది. అట్లనే మా మదరు ఉన్నంతలో చాలా గొప్పగా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా చుట్టుపక్కల కానీ మా రిలేటివ్స్లో కానీ వారి సర్కిల్లో కానీ చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్లో మా మదర్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి నేను కూడా వ్యాపారం చేస్తూ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడల్లా ఎవరినో ఒకళ్ళని నా దగ్గరికి వచ్చిన ఏ కేసు అయినా నో అనేది నా డిక్షనరీలో లేదు. దాన్ని ఎట్లా అట్లా నేను చేయటమా లేకపోతే చేసేవాళ్ళని చూపించటమా, ఇట్లా వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ ఈ సర్వీస్ రంగంలో స్లోగా స్టార్ట్ చేస్తూ ముందరికి పోవటం జరిగింది. 90 ఏళ్ల పాటు సర్వీస్ రంగం. 96లో నేను రాజకీయాల్లో బాల స్వయం సేవక్ని, బీజేపీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా చేశాను. నాకు ఈ కాంటాక్ట్స్ ఆర్గనైజేషన్ సైడ్ పనిచేసేవాడిని. ఎప్పుడు ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడడం అవి ఆలోచన లేదు. ఆర్గనైజేషన్ వర్క్ చేయడం వల్ల నాకు లైక్ మైండెడ్ వాళ్ళందరూ నా వెంబడి ర్యాలీగా ఉండటం జరిగింది. వాళ్ళందరూ ఈ సర్వీస్ని కొంచెం పెద్ద ఎత్తున చేద్దామని అంటే నేను కొంచెం ఎన్జిఓస్ మీద స్టడీ చేయడం జరిగింది. అసలు ఎన్జిఓస్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, 3-4 రీజన్స్ నాకు బాగా ఎక్కువగా కనబడ్డాయి. ఒకటి వన్ మ్యాన్ షో ఉండటం, రెండోది డోనార్స్ మీద డిపెండ్ అయ్యి ఎన్జిఓ రన్ చేయటం, మూడోది ఎన్జిఓకి ఏమన్నా ప్రాపర్టీస్ ఉండటం, అట్లా ఉండి ఈ ట్రస్ట్ మెంబర్స్ డిస్ప్యూట్లో. మూడిట్లో మీకు ఏది వర్తిస్తుంది? మేము 3, ఇంకోటి 4వది అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యాం. మేము వాలంటీర్ నెట్వర్క్ లేకుండా కూడా దెబ్బతిన్న చూసాం. మాకు 112,863 మంది వాలంటీర్స్ యాజ్ ఆన్ 2022 ఫిబ్రవరికే ఉన్నారు. వాలంటీర్ నెట్వర్క్ చేసాం. మా దాంట్లో వన్ మ్యాన్ షో లేదు. ఇప్పుడు దాదాపు మీరు 1,00,000 అప్పుడేనంటే ఇప్పుడు పెరిగి ఉంటారు. ఇప్పుడు అదంతా ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లోకి అందరినీ తెస్తున్నాం. ఇప్పుడు మేబీ అనదర్ 6 monthsలో మాకు బలం ఎంత ఉందనేది చూపెడతాం మేము. వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వస్తాయి. అందరు కూడా సర్వీస్లో మా మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ అందరికీ ఈ లేబుల్ పిన్ ఉంటుంది. వాలంటీర్స్ అందరికి కూడా వాళ్ళ అడ్రస్సు, వాళ్ళు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తారు, ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తారు అనేది కూడా డేటా అంతా తయారవుతున్నది. మేబీ అనదర్ 6 to 8 months. తర్వాత అప్పుడు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని బిఎస్ఎస్ఎఫ్ అని ఆ రోజున మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికే 10-15 వేల మంది 18,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. బిఎస్ఎస్ఎఫ్ అనేది అది దాంట్లో ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, కింద గోమాత. నేను ఒకసారి మళ్ళీ దాని గురించి తీసుకుంటా మీతో.
ఇది ధర్మం గురించి, దేశం గురించి ఆ కలర్స్ కానీ అన్నీ మీకు మన నేషనాలిటీని చూపెడుతుంటాయి. ఆ లోగో కూడా మేము ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా మా ట్రస్టీస్ మేము కూర్చొని తయారు చేసాం. ఎంతమంది ఉన్నారండి ట్రస్ట్లో? మా ట్రస్ట్లో 12 మంది ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే వన్ మ్యాన్ షో అన్నారు కదా, ట్రస్టీస్ అయినా ఈ లేబుల్ పిన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా భారత్ సేవా సహకార ఫోరంకి ఓనర్సే వాళ్ళందరూ కూడా. ఇక్కడ అసలు ఏది కూడా వాళ్ళకి ఇది లేదు. అట్లా కంటిన్యూ చేస్తున్న తర్వాత 2019లో నేను ఒకసారి మళ్ళీ నేను ఇక టోటల్గా 2019లో మా డాటర్ మ్యారేజ్ అయింది. అప్పుడు ఫుల్గా రాజకీయాలు వదిలేసా మొత్తం. ఫుల్ టైం సోషల్ సర్వీస్లో ఉందాం అన్నప్పుడు అంటే రాజకీయాల్లో మొదట్లో ఉన్నాను. నేను బీజేపీలో నేషనల్ కౌన్సిల్ బీజేపీ మెంబర్, నేషనల్ కౌన్సిల్, పీఆర్పీలో జనరల్ సెక్రటరీగా చేశాను. ఆర్గనైజేషన్ అంతా ఆర్గనైజేషన్ వర్క్ చేసేవాడిని. నేను ఎక్కడ కంటెక్ట్ చేయలేదు. ఈవెన్ కౌన్సిలర్ కూడా నేను ఎక్కడ చేయలేదు. సేవలో ఉంటూ మళ్ళీ ఆ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? రాజకీయంలో యాక్చువల్గా రాజకీయాలు లేకపోతే వ్యవస్థ నడవదు. రాజకీయాల మీద గౌరవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. రాజకీయంలో ఉండి ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు మనం. కానీ ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు. అంటే మీరు నన్ను ఒక మాట అంటే నేను మిమ్మల్ని 2 మాటలు అనాలి. వాళ్ళ నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళే డెవలప్ అవుతారు, రాణించగలుగుతున్నారు. ఇప్పుడు మీరు మొన్న అసలు నేను దానికి ఎగెనిస్ట్. నేను ఇప్పుడు మొన్న చూడండి, కేసీఆర్ ఒక మాట అంటే రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాం. అదే కిషన్ రెడ్డి గారు ఏమనలేకపోయాడు. అట్లా సాఫ్ట్ నేచర్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ అన్నాడు. అట్లనే దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు సాఫ్ట్గా మాట్లాడారు. మేమందరం వాజ్పేయి గారు వాళ్ళ నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం మేము. సో నేను వాజ్పేయి గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఆ రోజులలో. సో సాఫ్ట్ నేచర్ తర్వాత ఈ పాలిటిక్స్లో పైసల ప్రభావం రావడం. ఆ రోజు స్టూడెంట్స్ ఎలక్షన్స్ అయ్యేవి. వాళ్ళు లెఫ్ట్ వాళ్ళు కానివ్వండి, రైట్ వాళ్ళు కానీ, స్టూడెంట్ లీడర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ, ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఏఎస్ఎఫ్ వీళ్ళు వచ్చేవాళ్ళు. ఈ తర్వాత ఈ రాజకీయాలు ఎలక్షన్స్ అనేవి రాజకీయ స్టూడెంట్స్లో పోయినాయి. దాంతో ఇప్పుడు ఎట్లాంటి పొలిటీషియన్స్ వస్తున్నారంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ చేశారు, లేదంటే ఏదైనా వ్యాపారంలో 100 కోట్లు సంపాదిస్తే స్ట్రైట్ అవే హెలికాప్టర్లు పారాషూట్లో వచ్చి దిగిపోతున్నారు. ఓకే, వాళ్ళకి ప్రజల మీద ఏముంటుంది? 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయిన వాడు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ 150 ఖర్చు పెట్టాలి, 150 కలెక్షన్లోనే ఉంటున్నారు తప్పితే కామన్ సిటిజన్ని ఎవరు కాపాడట్లే. మేము బిఎస్ఎస్ఎఫ్ పెట్టడానికి కారణం సర్వీస్తో పాటు కామన్ సిటిజన్ని కాపాడటం. మేము చేసిన కార్యక్రమాలు కొన్ని 100 కార్యక్రమాలు, సామధాన భేద దండోపాయాలు అన్నీ వాడతాం మేము. ఈవెన్ సోషల్ పోలీసింగ్ చేస్తాం. మీకు మీరు జెన్యూన్ నుండి మీ ల్యాండ్ కబ్జా చేశారంటే మేము విడిపిస్తాం. జెన్యూనిటీ ఉండాలి, అది స్టడీ చేస్తాం మేము. అట్టనే మీ ఇల్లు ఎవరన్నా ఇది తీసుకున్నా, ఏదైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము దానికోసం బిఎస్ఎస్ఎఫ్ స్థాపించాం. సర్వీస్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో జవాన్లు ఉన్నారు మీ దాంట్లో? మిలిటెంట్స్ ఉన్నారు. ఓకే, చాలా అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ ఒక్క కేసు కూడా మా మీద బుక్ కాలేదు. ఎందుకు కాలేదంటే మేము ధర్మం తప్పలేదు, నీతి తప్పలేదు, చేసిన వాడి దగ్గర నుంచి ₹1 ఆశించలేదు. అందుకని అట్లా కాపాడబడ్డ వాళ్ళందరూ మాతో మా అసోసియేట్ అయ్యి ఇది అంటే ఒక స్టేజ్లో ఈ కరోనా టైంలో మేము సర్వీస్ మొదలుపెట్టినప్పుడు మొత్తం 2 స్టేట్ల నా ఫాలోవర్స్ యాక్చువల్గా ఒకటేసారి కరోనా మహమ్మారికి ఎదుర్కోవడానికి రంగంలో డే 1 నుంచి బయట ఉన్నాం మేము. ఐఎమ్ ది ఫస్ట్ ఎన్జిఓ. కరోనా టైంలో బాగా మీరు సేవ చేశారు. అందరికీ మందులు పంపిణీ చేయటం కానీ లేకపోతే మిగతా రకాలుగా మొత్తం 2 స్టేట్స్లో బాగా పేరుగాంచారు. 59 లక్షల మాస్కులు ఇచ్చాం. మా మాస్క్ ఎట్లాంటిదంటే ఇప్పటికీ నడుస్తున్నది. అది అంటే వాష్ చేసుకోవచ్చు, వాడచ్చు. అంత క్వాలిటీ మాస్క్ మా కోయంబత్తూరు నుంచి వచ్చేది. క్వాలిటీది వాళ్ళు కూడా సర్వీస్ మైండ్తోనే తయారు చేసి ఇచ్చారు మాకు తక్కువ ప్రైస్లో. అది బయట ₹50 అట్లా అమ్మేవాళ్ళు, మాకు ₹16 వచ్చేది. మరి ₹16 ఎవరు ఇచ్చేవారు? సింగిల్ విండో. మాకు డోనర్స్ ఎవరు లేరు. సింగిల్ విండో. ఎక్కడి నుంచి జనరేట్ అయ్యి? నేను వ్యాపారం చేశాను, సంపాదించాను, కన్స్ట్రక్షన్ చేశాను, బిల్డర్ని. ఎందుకు సార్ ఆ డబ్బులన్నీ అట్లా ఖర్చు పెట్టుకున్నారు? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకోపోను. ఇక్కడ సొసైటీ నుంచి నేను సంపాదించినవి మళ్ళీ సొసైటీకి ఇవ్వాలనే ఆలోచన. దీంట్లో నా ఫ్యామిలీ కూడా అందరూ సహకారం ఉండబట్టి ఇంత కంఫర్టబుల్గా చేయగలుగుతాం. 59 లక్షల మాస్కులు పంచాం మేము. 15,000 ప్లేసెస్ పైన, అంత గ్రౌండ్ లెవెల్లో
నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చింది, నేషనల్ కల్చరల్ అవార్డు వచ్చింది. మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కొడితే డైరెక్ట్ మీ పేరే వచ్చింది ఏంటి, ఇందాక బసవరాజు శ్రీనివాస్ అని వచ్చేసింది వెంటనే. ఏంటి అంత అంత పేరు ఎట్లా వచ్చింది ఇప్పుడు? చెప్పాను సార్, అందరూ ఈ వాలంటీర్. ఒకసారి చూద్దామండి. హూ ఈజ్ మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ద మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా బసవరాజు శ్రీనివాస్, BSSF చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ has been awarded the title the Mask Man of India by HMTV, endorsed by the Ministry of Culture and Government of India. చాలా పెద్ద పేరు అది. మామూలుగా గూగుల్లో ఇంకోటి ఏదో మనం అనుకుంటుంటాం, మామూలుగా మనం కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు రాజకీయ నాయకుల మీద మాట్లాడితే వెంటనే వాళ్ళ పేరు వస్తుంది, వీళ్ళ పేరు వస్తుంది అంటే, కానీ ఒక సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తి పేరు రావడం అనేది గర్వించదగ్గ అంశం కదా అది. ఈ కరోనా టైంలో సర్వీస్ చేస్తున్నప్పుడు మేము బయటనే ఉన్నాము, మాకెవరికి కరోనా రాలేదు. సరే ఆ జాగ్రత్తలు పాటించాము, మూర్ఖంగా పోలేదు, డాక్టర్స్ని అడిగాం. గాంధీ హాస్పిటల్కి ఫస్ట్ విజిట్ చేశాను నేను ఒక NGOగా. గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి వాళ్ళు ఏం కావాలని అడిగాను. వాటర్ డిస్పెన్సర్స్ కావాలన్నారు, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. 18 వార్డ్సే ఉన్నాయి, 18 కావాలంటే వాళ్ళ అంబులెన్స్, ట్రాన్స్పోర్ట్స్ లేవు అప్పుడు, వాళ్ళ అంబులెన్స్ తీసుకుపోయి ఆన్లైన్లో పేమెంట్ చేసి బేగంపేటలో ఓపెన్ చేయించి ఆ షాప్ అవి తీసుకొని ఇవ్వటం జరిగింది. తర్వాత N95 మాస్కులు కావాలి, మేము ట్రీట్మెంట్ చేయడానికి సర్జికల్ మాస్కులతో చేస్తున్నాము పేషెంట్స్ని. N95 కావాలంటే మేము జైపూర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయించి N95 మాస్కులు తెప్పించి గాంధీ హాస్పిటల్లో ఇవ్వటం జరిగింది. అట్లా తర్వాత ఇక్కడ గాంధీలో అవసరం ఉన్నప్పుడు అన్ని హాస్పిటల్ కూడా అవసరం ఉంటుందని చెప్పి అన్ని కోవిడ్ హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఒక యజ్ఞం లాగా జరుగుతున్నది. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి, ఇది నేను చేసే పని కాదు, సమ్ డివైన్ పవర్ ఈస్ పుల్లింగ్ మీ అనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది. నేను మిగతా వాలంటీర్స్ని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ సుధాకర్ శర్మ గారు ఉన్నారు, ఆయన కూడా డే 1 నుంచి బయటనే ఉన్నాడు. ఆయనకి ఈ పల్మనరీ లంగ్స్ డిసార్డర్ ఉండేది, అంటే ఆయన డ్రైవ్ చేస్తూ నిద్రపోయేవాడు. ఇదేమో కరోనా లంగ్స్కి సంబంధించిన వ్యాధి. నాకు భయం ఉండేది, ఎప్పుడు మాస్క్ జాగ్రత్త అని రోజుకు 10 సార్లు చెప్పేవాడిని. గమ్మత్ ఏంటంటే ఆయనకు రాలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి కరోనా రాలే, ఆ డిజార్డర్ పోయింది కరోనాలో తిరగడం. నాకు నాగోల్ నుంచి కూకట్పల్లి 20 మినిట్స్లో వచ్చేవాడిని. సరే అట్లనే చెక్ పోస్ట్లో ఉన్న పోలీసులకి వాటర్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ ఇవ్వటం, ఎండాకాలం ఉంటే గొడుగులు ఇవ్వటం. అంటే కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరున్నారు అనేది అబ్జర్వ్ చేసి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు, బయట ఉన్నవాళ్ళు, ఆ బయట ఉన్న వాళ్ళని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని చేయడం జరిగింది. అప్పుడు మీకు తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈటెల రాజేందర్ గారు కూడా ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా హీ హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. దాన్ని ఎవరు కాదనలేరు. సరే గవర్నమెంట్ ఆ ఫండ్స్ ఆ విషయంలో ఏవో ఉన్నాయి, అవి ఇదే నేను చెప్పేది. అందుకే రాజకీయాలు ఒకటి చూసిన తర్వాత దాని ఇప్పుడు మీరు చెప్పండి, విరక్తి పుట్టింది ఒకసారి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు, రాజకీయాల్లోకి వచ్చేవాడు మంచోడు అయి ఉండాలి. అవును, పైసలు ఉండాలి కదా, ఉండాలిగా. మరి మంచోడికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు జీవితాంతం మంచోడైన పైసలు ఉన్నాయిగా మీకు కూడా. అంటే నేను జీవితాంతం సంపాదించింది సర్వీస్ చేయగలుగుతా, కానీ ఒక ఎలక్షన్కి పోతే ఒకటేసారి అయిపోతాయి. అయిపోయి ఓడిపోయాం అనుకోండి, రోడ్డు మీద పడతాం. కానీ దీన్ని ప్రజలకు ఉపయోగపెడతాం, మంచి రాజకీయాలు వస్తాయి. ఇది మారుతుంది, రాజకీయ వ్యవస్థ మారుతుంది ఎప్పుడో. దానికోసం వెయిటింగ్లో ఉన్నాయి. మేమందరం కూడా ఇప్పుడు యాప్లో వచ్చిన తర్వాత నేను పొలిటికల్ రిఫార్మ్స్ మీద కూడా ఫైట్ చేస్తాం. మేము అందరిని ముందు నా స్ట్రెంగ్త్ చూపెట్టాలి. ముందే చెప్తున్నారు గట్టిగా, పొలిటికల్ రిఫార్మ్స్ కూడా వస్తాను. డెఫినెట్గా పొలిటికల్ రిఫార్మ్స్ చేస్తాం, చేసి మంచి వాళ్ళు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ JD లక్ష్మీనారాయణ గారు వద్దాం అనుకుంటున్నాం, ఓడగొట్టారు. పోనీ JP గారు వచ్చారు, ఒకసారి గెలిచాడు, ఇంకోసారి JD గారు పార్టీ పెట్టారు. ఈయన లోక్సత్తా పెట్టారు. లోక్సత్తా కూడా మీకు రాజకీయ పార్టీగా కానప్పుడు మంచి సర్వీస్ చేశారు. అంటే ఏంలా అందరూ భయపడేది ఏంటంటే ఆప్లా తయారవుతుందేమో మళ్ళీ అని చెప్పి, అంతే. అట్లా కాకపోతే బతకలేరు. ఇప్పుడు ఒక ఎలక్షన్ ఫైట్ చేయాలంటే ఈరోజు 10,000 కోట్లు పైన కావాల్సి వచ్చేటట్టు ఉంది కరెక్ట్ ఫైట్ చేయాలంటే. దానికి ఎక్కడి నుంచి వస్తాయి? డిఫరెంట్ యాంగిల్లో పోవాల్సి వస్తుంది. సో ఆ డబ్బులు లేకుండా జనంలోంచి రావాలన్నది ప్రయత్నం, అది రావడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. అవును, ఇట్లా మంచి వాళ్ళు వచ్చి రాజకీయాల్లో చాలా మంచి వాళ్ళు. కొంచెం డైవర్ట్ అవుతున్నాం మళ్ళీ రాజకీయాలు. సో ఆ సర్వీస్ చేస్తూ దాని తర్వాత మేము ఒక 11 వెరైటీల సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చాం. అంబులెన్స్, ఫ్రీ అంబులెన్స్, హాస్పిటల్లో బెడ్, హాస్పిటల్లో మీకు బిల్ అయితే మేము దుర్మార్గంగా హాస్పిటల్ వాళ్ళు కోవిడ్లో సంపాదించారు. వాళ్ళని బెదిరించో లేదా 10 మందిని పోయో ఆ బిల్స్ తగ్గించాం. ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చాం, కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం.
తర్వాత డాక్టర్స్ 10 మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్తోని ఆన్లైన్ ట్రీట్మెంట్ కానీ ఆన్లైన్ సజెషన్స్ కానీ చేయించాం. సెకండ్ ఇదంతా లాక్డౌన్. మీరు చెప్తున్న 15,000 సెంటర్స్లో అది గ్రూప్లో ఆన్లైన్లో చేయించాము. ఈ హెల్ప్ లైన్ ఒకటి పెట్టాం, బిఎస్ఎస్ఎఫ్ హెల్ప్ లైన్ అని. అందరు ఏదో ఒక నెంబర్ పెడతారు, మేము 6 నెంబర్లు ఇచ్చాం. 6 నెంబర్లకి ఎవరు ఫోన్ చేసినా కూడా ఈ 6 రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీకు స్టూడియోలో ఉన్న వాళ్ళు అలా ఆ హెల్ప్ లైన్లో ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. అట్లా ఏ ఏరియాలో అవసరం పడితే ఆ ఏరియాకి పోవటం, ఆ ఏరియాలో ఉన్న పొలిటీషియన్స్ బయటికి రావటం, వాళ్ళకి బయటికి పిలవటం. మీరు చూసే ఉంటారు, ఫస్ట్ లాక్డౌన్లో ఒక ఎమ్మెల్యే బయటికి రాలా. అవును, ఓ 2-3 కనబడ్డారు. వేణుగోపాలాచారి గారు కనబడ్డారు, రామచంద్రరావు గారు కనబడ్డారు, ఇంకెవరు కనబడలే. వాళ్ళని బయటికి పిలిపించి సర్వీస్ నేర్పించాము. ఇట్లా చేయాలి, ఏం కాదు ఇది కరోనా మహమ్మారి, ఏం పెద్ద కాదు, దాన్ని జాగ్రత్తలు పాటించాలనే విషయం కూడా చెప్పాం. సరే, తర్వాత అందరు రావటం చేయటం. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు బాగా కష్టపడ్డారు. ఇవన్నీ కూడా చెప్పి ఈ సర్వీసెస్ అవి సెకండ్ లాక్డౌన్లో చేయడం. తర్వాత ఈ మైగ్రెంట్ లేబర్కి 20,000 మందికి పైన మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము. గ్రాసరీస్ ఇప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణులు నిత్య కర్మలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏ పని లేక అప్పుడు గ్రాసరీస్ ఇబ్బంది వచ్చినప్పుడు గ్రాసరీస్ మోర్ దాన్ 45,000 ఫ్యామిలీస్ పైన గ్రాసరీస్ ఇచ్చాం. అంటే ఎట్లెట్లా ఏ అవసరం పడుతుందో అవసరాన్ని. మాస్క్ అనేది మాత్రం కంటిన్యూ చేసాం, ఎందుకంటే ఇది కావాలి కాబట్టి. శానిటైజర్స్ ఇచ్చాం 4 లక్షల పైన శానిటైజర్. 2 ఏళ్ళు పైన వాడారు అందరు మాస్క్. ఆ 2 ఏళ్ళు మాస్క్ కంటిన్యూ అవుతున్నది. ఆ సబ్జెక్టుకు సంబంధించినవి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత స్లోగా కరోనా తక్కువ అవటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్లో ఫార్మర్స్కి, సోల్జర్స్కి, వాళ్ళ పిల్లలకి ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్లో మీరు చూస్తే మేము చెక్స్ ఇస్తుంటాం. ఆ చెక్ ఏంటంటే మీకు స్టూడెంట్కి ఫీజు కట్టాలంటే స్కూల్కి ఇస్తాం, హెల్త్ ఇవ్వాలంటే హాస్పిటల్కి ఇస్తాం, ఇండివిజువల్కి ఇవ్వం చెక్స్. అది మా వాళ్ళు టీం ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేసి జెన్యూన్ అంది ఎలాగనే 15 డేస్లో డెలివరీ ఇస్తాం. అది సో అవన్నీ చేసి అంటే హెల్త్లో మేము లిమిటేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మాత్రం మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేసామంటే ఈ పిఎం ముద్రా లోన్స్ ఉన్నాయి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లోన్స్ మీద ఎస్బీఐ బిఎస్ఎస్ఎఫ్ తో టైఅప్ పెట్టుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఎస్ఎస్ఎఫ్ తో టైఅప్ పెట్టుకొని ముద్రా లోన్స్ ఇవ్వండి మీరు, మేము మీ దగ్గరకు వస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వచ్చి ఫస్ట్ టైం ఓన్లీ బిఎస్ఎస్ఎఫ్ మెంబర్స్కి అంటే ఒక 65 మందికి దాదాపు 4 కోట్లు లోన్లు ఇప్పించాం. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్తో టైఅప్ అవటం అనేది అంటే వాళ్ళు చూశారు. ఇప్పుడు ఇంకా మీకు చెప్తా, ఇంకా చాలా ఇప్పుడు పెరిగింది. ఇంకా అది స్టార్టింగ్ది చెప్తున్నాను నేను. ఓకే. తర్వాత ఇక్కడ బాలనగర్లో చేసాము, నాగోల్లో చేసాము. తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచే ఒక సంస్థ వచ్చింది, స్వావలంబి భారత్ అభియాన్ అని. ఓకే. అది ఇండియాలో ఆర్ఎస్ఎస్ హిస్టరీలో పెద్ద ఉద్యమం. అది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, యూత్కి అందరినీ ఎలివేట్ చేయడానికి ఆ సంస్థ. దాంట్లో కూడా బిఎస్ఎస్ఎఫ్ ఉంది. ఎస్బీఐతోని వాళ్ళకి టైఅప్ పెట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఒక 2,000 మందికి ఒకటేసారి లోన్ మేళా అనేది పెట్టి పెద్ద ఎత్తున స్టాండప్ ఇండియా, ముద్రా లోన్స్, తర్వాత దీంట్లో లఘుద్యోగ భారతి అని ఒక సంస్థ ఉంది. ఓకే. ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ వాళ్ళని కూడా కలుపుకొని చిన్న తరహా పరిశ్రమలు దానికి లోన్స్ ఇవ్వడానికి ఎస్బీఐతో టైఅప్ అయ్యి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 14 కోట్లు ఇప్పించాం అట్లా. తర్వాత మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంప్స్ రెగ్యులర్ అవుతుంటాయి. బ్లడ్ డొనేషన్ తెలంగాణలో కోవిడ్లో ఫస్ట్ బ్లడ్ ఇచ్చింది నేనే. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయించి బ్లడ్ నేను ఇచ్చాను, నా పిఏ ఇచ్చాడు. తర్వాత అందరికీ పర్మిషన్లు ఇప్పించి స్లోగా అందరినీ పంపించడం. బ్లడ్ షార్టేజ్ అయింది, తలసేమియా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి క్యాంపులు పెట్టడం, అది పెట్టారు. ఈవెన్ నౌ బ్లడ్ షార్టేజ్ ఉంది. ఎవ్రీ డే బిఎస్ఎస్ఎఫ్ నుంచి ఒక 15 మందికి యావరేజ్గా బ్లడ్ ఇస్తాం. ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా హాఫ్ అన్ అవర్లో మా వాళ్ళు అటెండ్ అవుతారు, బ్లడ్ ఇస్తారు. ఇట్లా రకరకాల కార్యక్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, నాకు చాలా గుర్తులేవు, కంటిన్యూగా చేసుకుంటూ పోయాం. ఇదంతా కూడా ఒక స్టేజ్లో మా అందరికీ అర్థమైంది, ఇది మనం చేసేది కాదు, భగవంతుడు ఏదో సమ్ పవర్ మనని చేపిస్తున్నది అన్న తర్వాత ధైర్యంగా ముందరకు పోవటం జరిగింది. చిరంజీవి గారితో మీకు నేను పిఆర్పిలో జనరల్ సెక్రటరీ ఉండేవాడిని. ఓకే. మొత్తం పిఆర్పి ఖాళీ అయ్యి వెళ్ళిపోయినా నేను ఆయన వెంబడే ఉన్నా ఇప్పటికి కూడా. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు, నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. సరే, ఇద్దరం మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు అన్నారు. మీరు బీజేపీ మనిషి ఏమనిపిస్తుంది? ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ, అంతేనా? అలాగే ఆలోచించాలా దాన్ని?
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక స్టేజ్లో ప్రణబ్ ముఖర్జీ గారిని కూడా ఇన్వైట్ చేసి అవును, అది కరెక్టే లేండి, నేనేం కాదు. స్వచ్ఛంద సంస్థ అది. ఉమ్. సరే అంటే దానికి కూడా మతం రంగు పురుగుతాలు, తర్వాత పార్టీ రంగు పులిమారు కాబట్టి చెప్తున్నా నేను. దేశం కోసం ధర్మం కోసం ఉంటుంది అది. మేము చిన్న స్థాయిలో మేము కూడా దేశం కోసం ధర్మం కోసమే ఉంటాం. సో అయితే ఇప్పుడు బసవరాజ్ శ్రీనివాస్ గారికి వెనకాల ఏ పార్టీ లేదు? లేదు లేదు, పార్టీ రహితంగా వెళ్తున్నారు ముందుకి. పార్టీ రహితంగా మాకు 450 పైన ఎన్జిఓస్తో కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మా దగ్గరకు మేము బిఎస్ఎస్ఎఫ్ అనేది 1 పిట్ స్టాప్. అంతే, అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరకు వస్తే మేము చేస్తాం, లేకపోతే చేసే ఎన్జిఓని చూపెడతాం. 450 మందితో మీరు కనెక్ట్ అయి మోర్ దెన్ 450 ఆర్గనైజేషన్స్, జెన్యూన్ ఆర్గనైజేషన్స్తో టచ్ ఉంది. వాళ్ళకి మీలాంటి స్వచ్ఛమైన చరిత్ర ఉందా? ఉన్నది. వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అందరూ. వాళ్ళంతా లైఫ్ డెడికేట్ చేసిన టీమ్స్ ఉన్నాయి అన్ని. అబ్బా, అది 2021లో ఎన్జిఓ చేసాం మేము. 2021లో అప్పుడు కూడా మళ్ళీ దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆయన చేతి మీదుగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఇనాగరేట్ చేసాం. చేసినప్పటి నుంచి ఇక ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్, ఇప్పుడు నిన్న ఎవరో ఫోన్లో చేస్తే నేను బసవరాజ్ శ్రీనివాస్ అంటే ఎవరండి చెప్పండి అన్నారు. అంటే ఏదో హెల్త్ క్యాంప్ గురించి మొన్న డిస్కస్ చేసినట్టు బిఎస్ఎస్ఎఫ్ అన్నారు. అంటే బిఎస్ఎస్ఎఫ్ నన్ను దాటి వెళ్ళిపోయింది, నాకు కావాల్సింది కూడా అదే. దీంట్లో ఇంకొకటి నేను చెప్పాను, బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్. అది ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాకుండా మా అడ్వైజర్ ఒక ఆయన పురుషోత్తం గారు అని ఉన్నారు, ఆయన అగ్రికల్చర్ సైడ్ అంతా మాకు గైడ్ చేస్తుంటారు. వారు భారత్ సేవా సహకార్ ఫోరం అని పెట్టారు. ఇప్పుడు ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు 3 జవాన్లు ఇక్కడ మీరు చెప్తున్నారు సైడ్ జై జవాను, జై కిసాన్, జై నవజవాను, నవజవాన్, గోమాత. సో ఇక్కడ భారత్ సేవా సహకార్ ఫోరం. సో యాక్చువల్గా బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అంటే ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాకుండా మళ్ళీ దాన్ని మేము ఎన్జిఓ పెట్టినప్పుడు నా పేరు ఉంటే బాగుండదు, ఇంతమంది వాలంటీర్స్ ఉన్నప్పుడు ఆ 1 మ్యాన్ షో తీసేసాను నేను. అక్కడ తీసి భారత్ అంటే మన దేశం, సేవ, సహకారం నేను చేసేది. ఫోరం ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇవేంటి మరి? గోమాత మన సంస్కృతి, ఓకే, ధర్మం, దేశం, సంస్కృతి, అక్కడ అన్ని ట్రై కలర్స్ ఉంటాయి. దాని మీద ఈ లోగో కూడా మేము మా మెంబర్స్ మేము ఓన్గా తయారు చేసినప్పుడు ఎవరిని మేము చేయలే. ఎవరు అబ్జెక్ట్ చేయలే? మీరు చక్రం ఎందుకు పెట్టారు? చక్రంలో అవి మీకు ఉంటాయి, అవి తక్కువ ఉంటాయి అని చూసుకున్నాం. దీనికి కూడా ట్రేడ్ మార్క్ ఉంది, మాకు ట్రేడ్ మార్క్ ఉంది, పేటెంట్ ఉన్నాయి అన్ని, ఎవరు కాపీ కొట్టకుండా అంతా కనుక్కొనే లీగల్గా చేసాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు భారత్ సేవా సహకార ఫోరం చాలా ఎదిగింది. ఎంతమంది ఉన్నారు మొత్తం దీంట్లో? ఇప్పటికి 2022 ఫిబ్రవరికి 112,863 మంది వాలంటీర్స్. మన తెలుగు రాష్ట్రాలు బయట కూడా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అక్కడ కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 1 పిట్ స్టాప్ అని చెప్పాం. ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు కామన్ సిటిజన్కి ప్రాబ్లం వస్తే ఎవరు కాపాడాలి? ఈ 4 ఎస్టేట్స్ కాపాడాలి. 4 ఎస్టేట్స్ వాళ్ళ డ్యూటీ చేయట్లేదు. సారీ, మీకు మీడియా కూడా చేయట్లేదు. మీడియాలో ఉండే మీరు చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక కామన్ సిటిజన్ పోలీస్ స్టేషన్ పోయాడు అనుకోండి, నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆ సిఐ ఉంటాడు, వెయిట్ చేయమంటాడు. ఆ సిఐకి ఎవరో ఎమ్మెల్యే చెప్పినోడు, లేకపోతే ఎవడన్నా కమర్షియల్గా వచ్చినోడు వాళ్ళని అటెండ్ అవుతున్నారు. ఈ కామన్ సిటిజన్ అక్కడ ఉంటాడు. వాళ్ళని కూడా అనటానికి లేదు, వాళ్ళ ప్రెషర్ అట్లుంది వాళ్ళకి. ఈ లోపల వాళ్ళ ఏసీపీనో డీసీపీ ఏదో మీటింగ్ అని అంటారు, ఈయన రేపు రా అంటాడు. ఇవి మళ్ళీ రేపు పోవాలి కామన్ సిటిజన్. ఇదే పరిస్థితి తప్పితే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు. ఎట్లా మరి? పోనీ జ్యుడిషియరీ డిలే ప్రాసెస్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అని సామెత. ఇక ఎగ్జిక్యూటివ్, మన లెజిస్లేచరు, మనం రాజకీయ నాయకులు వాడు పెట్టిన పైసలు సంపాదించడంలో టైం పోతుంది. కామన్ సిటిజన్ ఎక్కడ కాపాడతారు? అందరూ అట్లాగే ఉన్నారా రాజకీయ నాయకులు? అందరూ దాదాపు అందరూ అనటానికి లేదు, మెజారిటీ ఆల్ పార్టీస్. కొంతమంది సర్వీస్ చేస్తున్నారు ప్రజల కోసం, కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అలా వాళ్ళకి పైసలు లేకపోతే లేదు, వ్యవస్థ లేదు. అది కరెక్ట్. సరే, ఓటర్లు కూడా వీళ్ళు అలవాటు చేశారు, పైసలు వాళ్ళు అలవాటు పడ్డారు. ఫస్ట్లో ఒక పార్టీ దగ్గర తీసుకొని మేము బీజేపీ వాళ్ళం బాబు మీ దగ్గర తీసుకోమనేవాళ్ళు. ఇప్పుడు అన్ని పార్టీల దగ్గర తీసుకుంటాం. ఈటెల రాజేందర్ గారితో మాట్లాడితే అదే అన్నాడు ఆయన. రాజకీయం గురించి భ్రష్టు పట్టిపోయిందని అంటారు. రాజకీయంలో భ్రష్టు పట్టిపోయింది నిజమే, విలువలు పోతున్నాయి రోజు రోజుకి అనేది నిజమే. కానీ ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళలో కూడా అదే రకమైన భావన కనిపిస్తోంది. అది పోవాలి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు ప్రజల్లో అది పోవాలి. డబ్బుకి ఓటు వేస్తామన్న ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అక్కడ ఎవరి నుంచున్నా కూడా
పరిగణలోకి తీసుకోవట్లా. ఎంత మంచివాడి నుంచున్నా పరిగణలోకి తీసుకోవట్లేదు. వాడి మీద ఎన్ని కేసులు ఉన్నా సరే వాడికి ఓటేసేస్తున్నారు అని చాలా ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన ఒక టైంలో. ఇంటర్వ్యూలో ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అన్నాడు ఆయన. అంటే నేను అన్న అదేంటి మీరు ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నారు, మీరు ఎట్లా మాట్లాడడం ఏంటంటే ఉన్నాను కాబట్టే ఇన్ని చూస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి, ఇది మారాలని అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఓటర్స్ కూడా ఎట్లా తయారయ్యారంటే 3 పార్టీల దగ్గర పైసలు తీసుకొని ఇంట్లో 5గురు ఉంటే రెండొక పార్టీ ఒకళ్ళొక పార్టీ చేస్తున్నారు. ఏది వాళ్ళు మేము న్యాయం చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అసలు పైసలు తీసుకోవటమే దుర్మార్గం. మేము ఎలక్షన్ రిఫార్మ్స్లో నేను మా స్ట్రెంత్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అదే ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు మనకు ఏదో 2000, 3000, 5000 ఇస్తారు, కానీ మనం ఎంత నష్టపోతున్నాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ రిఫార్మ్స్లో మాకు చాలా క్లారిటీ ఉంది. అంటే ఒక స్టేజ్లో ఓటర్ అనేవాడు పైసలు తీసుకోకుండా ఓటేసే దానికి మొత్తం దేశాన్ని అంతా మారుస్తాను నేను అంటలే. 1-2% అన్నా మా జీవితకాలంలో మార్చాలనేది నా ఆలోచన. మీరు ఏ పొలిటీషియన్ పిలిచినా ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పిందే చెప్తారు. అంటే వాళ్ళకు కూడా ఉంది ఆలోచన అయితే అట్లాంటిది. ఇప్పుడు ప్రజల్లో మార్పు ఉద్యమం లాగా రావాలి. అంటే బీజేపీ వాళ్ళలోనే ఉందా లేకపోతే మిగతా పార్టీల వాళ్ళలో కూడా అందరిలో కూడా సీనియర్ లీడర్స్, ఈ రాజకీయ చూసిన వాళ్ళల్లో కమర్షియల్ లీడర్స్ కాకుండా పెద్దవాళ్ళందరిలో ఉంది అది. వాళ్ళందరూ కూడా అంటారు కింద నుంచే రావాలి మార్పు, ఉద్యమం రావాలి. ఇప్పుడు కింద నుంచి ఉద్యమం వచ్చి పైసలు ఎవరైనా తీసుకొస్తే వాడిని బయట నిలబెట్టాలి. అట్లా ఓటర్ దగ్గరికి వచ్చిన రోజున మీకు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అవసరం లేదు. అవును, గవర్నమెంట్ పెట్టిన ఆ పైసలతోని వాడు ఎలక్షన్ గెలిస్తే వాడు సర్వీస్ చేస్తాడు. మీరు ఈ పైసలు తీసుకుంటే నేను మీకెందుకు చేయాలనే ఆలోచన ఈ కమర్షియల్ పొలిటీషియన్లకు వస్తున్నది. సో బసవరాజ్ శ్రీనివాస్ గారి రిఫార్మ్స్లో ఇది ఒకటి ఉంది. డెఫినెట్గా ఉంది. నేను 1-2% చేంజ్ కూడా చేస్తాను. అది మీకు ముందర అర్థమవుతుంది. మేము ఈ కామన్ సిటిజన్ని కాపాడే దాంట్లో కొన్ని, అంటే ఇప్పుడు రాముడు ఏదైతే ప్రిన్సిపల్స్ పాటించాడో రామరాజ్యం కావాలంటారు. ఏంటి రామరాజ్యం అంటే 3-4 ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఆయన. తండ్రి మాట జవదాటాడు ఆయన. రేపు పొద్దున పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి చెప్తే అడవిలోకి వెళ్ళిపోయాడు 14 ఏళ్ళు. అట్లనే గురువు మాట కూడా జవదాటలేదు. ఒక తాటకి అని ఒక రాక్షసి చెప్పంటే శ్రీహత్య మహాపాజకం అని తెలిసిన గురువు చెప్పాడు కాబట్టి చంపేశాడు. మూడోది లోక కంటకుడు అనేవాడు ఎదురైతే ఎలిమినేట్ చేయమన్నాడు. బిఎస్ఎస్ఎఫ్ కూడా లోక కంటకుడు ఎదురైతే ఒక్క నిమిషం ఆలోచించదు ఎలిమినేట్ చేయటానికి. ఇది చాలా కేటగారికల్ చెప్తున్నారు. అట్లనే ఇది కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగానే. వార్నింగే. లోక కంటకుడు దేశం గురించి ధర్మం గురించి ఎవడన్నా లోక కంటకుడు ఎదురైతే బిఎస్ఎస్ఎఫ్ ప్రతి ఒక్క బిఎస్ఎస్ఎఫ్ మెంబరు ఒక మిలిటెంట్గా తయారవుతాడు. దానికి తగ్గ వ్యవస్థ ఉంది, అన్నీ ఉంది. భయపడుతున్నాను మాట్లాడాలంటే కూడా భయపడుతున్నా. మరి ఇంతమంది కనిపించట్లా మీకు రాజకీయాల్లో బోలంతమంది లోక కంటకులు కనిపించలా? లోక కంటకుడు అంటే దేశానికి ఇబ్బంది పెట్టేవాడు. దేశానికి ఓకే గుడ్. అది దేశానికి ఇబ్బంది పెట్టేవాడు, రాష్ట్రానికి ఇబ్బంది పెట్టేవాడు, సమాజానికి ఇబ్బంది పెట్టేవాడు. ఏదైనా లోక కంటకుడు అంటే లోకం, ఓకే ధర్మానికి విఘాతం కలిగించేవాడు. విఘాతం కలిగిస్తే నా పాస్ట్ హిస్టరీ చూస్తే వాడిని అర్థమవుతాయి. ఏమో నాకు తెలియదు, చెప్తారు అది కూడా కొంచెం ఎందుకు మీరు తర్వాత చెప్తారు. ఓకే అంటే ఈ ధర్మం కోసం దేశం కోసం నేను 70B నుంచి 302 దాకా అన్ని కేసులు అయినాయి నా మీద. కానీ నేను క్లీన్గానే ఉన్నా, ఎందుకంటే ధర్మం కోసం దేశం కోసం చేశాను కాబట్టి భగవంతుడు నన్ను కాపాడాడు. 70B అని మన్నట్టు అన్నీ కూడా క్రిమినలే. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు వాలిని వెనక నుంచి రాముడు కొట్టాడు, వెనక నుంచి కొట్టాడని అన్నారు. మరి అది వాలి అంటే మంకి జంతువుని ఎట్టించన్నా కొట్టచ్చు. అందుకని ఆయన ప్రిన్సిపల్స్ అన్నీ పాటిస్తాము. ఆయన చెప్పిన దాంట్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే నేను జనరల్గా ఈ 35 ఏళ్లలో ఒక 10 ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలే. నేను సేవ చేయాలి, నేను సేవ చేసింది కిషోర్ గారికి తెలవాలి, నా మిత్రులకి తెలవాలి, భగవంతుడికి తెలవాలని అనుకుంటా, ఇంకెవరికి తెలవాలని నేను అనుకోను. అందుకని నేను మీడియాలో కూడా ఎక్కువ రాలేదు. ఎందుకంటే మేము ఆర్గానిక్గా గ్రో కావాలి, స్లోగా గ్రో అవుతున్నాం మేము. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో కొంచెం నన్ను ఇప్పుడు ఎవరో ఇంటర్వ్యూకి పిలిచే స్థాయి కన్నా వచ్చాను నేను. అంటే స్లోగా గ్రో అయ్యాము, అడ్డదారినే పోయేసి గబుక్కున పేరు తెచ్చుకోవాలనే ఆలోచన మాకెవరికి లేదు. స్లోగా చేసుకుంటూ పోతున్నాం మేము. అది కూడా రాముడు ప్రిన్సిపల్. నిన్న మోడీ గారు కూడా అన్నాడు, ఇది అన్యాయంగా వచ్చే అధికారం నాకు వద్దన్నాడు. సరే, ఆయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి ఆర్గానిక్గా గ్రో అయ్యామని. సో మనం 4 పాయింట్లు చెప్పారు మీరు, రామరాజ్యంలో 4 పాయింట్లు కదా. ఓకే, ఈ 4 పాయింట్లని బేస్ చేసుకుని
మీ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ నడుస్తున్నాయి. ఆ 4 పాటిస్తూ ఈ సమాజ సేవ కూడా 2 రైల్వే ట్రాక్ లాగా 2 ప్యారలల్గా వెళ్తుంటాయి. పట్టాల మీద. తర్వాత మెయిన్ మీరు ఫైనల్గా జిస్ట్ ఏంటంటే రెండే, మీరు ఎన్ని పురాణాలు 10,000 పేజీలు ఉన్న బుక్కులు చదివినా చివరికి వచ్చేది 2 మాటలు. 2 ఎవరు చెప్పినా కూడా, అంటే నేను ఎవరో పెద్దలు చెప్పి స్వామీజీలు చెప్తే నేర్చుకున్నది ఇది కూడా. పరోపకారం పుణ్యం, అంటే పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పరోపకారార్థం ఏదో శరీరం అని అనుకున్నారు ఆ రోజుల్లో. పరపీడనం పాపం, పాపనాశనం. ఎవరినైనా బాధ పెడితే పాపము, మంచి పనులు చేయండి, సర్వీస్ చేయండి, మీకు పుణ్యం వస్తుంది. అందరికి కూడా నేను చెప్పేది, సమాజం కూడా చెప్పేది, ఒక ఏజ్ వరకు సంపాదించుకోవాలి. యంగ్స్టర్ మీరు కూడా సంపాదన ముఖ్యం. మీరు, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మీకు ఒక ఇల్లు, మీకు ఒక వ్యాపార సంస్థ, ఇవన్నీ బోను ఎంతో అంత కొంచెం మిగిలితే దాన్ని దాచిపెట్టొద్దని అంట నేను. దాన్ని సమాజానికి ఇవ్వండి. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం తీసుకోపోము. మన ఎంబడి వచ్చేది మనం చేసే దానం, మనం చేసే మంచి పనులు, ఏమైనా యజ్ఞాలు అవి యాగాలు చేస్తే ఆ పుణ్యం ఫలం తప్పితే మీ ఎంబడి గేమ్ రాదు, బట్టలు కూడా రావు. అట్లా అది తెలియకుండా దాచిపెట్టి ఆ బ్లాక్ మనీ దొరికింది, లేకపోతే రైడ్ అయింది, 500 కోట్లు దొరికి 100 కోట్లు దొరికినాయి. మీరు ఒకసారి సర్వీస్లోకి వచ్చి ప్రజల్ని కాపాడుతూ పోండి. మీకు ఆ ఎడిక్షన్ మొదలైంది అనుకోండి, మీరు అది పాజిటివ్ ఎడిక్షన్లోకి ప్రజలు రావాలి. నేను ఇంటర్వ్యూకి వచ్చింది కూడా దానికోసమే. అట్లీస్ట్ మీ ద్వారా అయినా కొంతమందికి పోయి ఎవరన్నా ఒకళ్ళిద్దరు మారి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు సర్వీస్ చేయాలి, కష్టంలో ఉన్నోడిని కాపాడాలి. ఇది ఒకటే ప్రిన్సిపల్. ఈ 2 మాటలే ఫైనల్గా జిస్ట్. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం. కాబట్టి ఉన్న దాంట్లో 10 మందికి సహకరించండి, మీ బాధ్యత, సాయం చేయండి. అది మీ బాధ్యత. మీ కుటుంబము మీ బాధ్యత. కుటుంబ నెసెసిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న దాంట్లో సమాజానికి సర్వీస్ చేయాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అదే రకమైన మోటివ్తో ఉన్నారని అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అట్లా. లేకపోతే నాలాంటి సామాన్యుడికి 1,12,000 మంది వాలంటీర్లు రావడం అనేది భగవంతుడి కృప. అట్లాంటి వాళ్ళందరూ లైక్ మైండెడ్, జెన్యూన్ వాళ్ళే మా దాంట్లోకి వచ్చారు. ఈ లేబుల్ పిన్ పెట్టుకున్నారంటే వాళ్ళు 100% జెన్యూన్. అంటే మీరు 400 దాదాపుగా కొన్ని సంస్థలు, ఎన్జిఓస్ అన్ని మీతో టైఅప్ అయి ఉన్నాను అన్నారు కదా. సో వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా సమాజ సేవ కోసమే ముందుకెళ్తున్నారు. వాళ్ళతో మీటింగ్ అవ్వటం కానీ, ఏదైనా అవసరాల గురించి మీరు చర్చించుకోవటం కానీ, అంటే మానిటరీ ఎక్స్చేంజ్ ఏమైనా జరుగుతుంటుంది అట్లా? మేము బిఎస్ఎస్ఎఫ్లో ఏంటంటే మేము ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు ధార్మిక సంస్థలకి, ఈ ఎన్జిఓలకు కూడా ఎక్కడైనా కొంచెం వీక్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ కావాలంటే చేస్తాం. హిందూ ధార్మిక సంస్థలైనా? అంటే ధార్మిక ఇప్పుడు టెంపుల్స్, ఏదైనా టెంపుల్ ఒక జీర్ణ దశలో ఉన్న గుడి ఉంది, ఓకే, అంటే కొత్త గుళ్ళకి నేను రూపాయి ఇయ్యను, కొత్తగా కట్టేవాడు. అదేంటి? జీర్ణోద్ధారణ చేసే గుడికి ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఉన్న గుళ్ళు కాపాడుకోకుండా ఏదో కొత్తగా కట్టి ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ కూలిపోతుంటే కొత్తది కట్టడం ఏంటి? నేను అందరికి కూడా చెప్తుంటా, కొత్తగా వద్దు, ఉన్న జీర్ణ దశలో ఉన్నదాన్ని మనం డెవలప్ చేయాలి. మీరు రోడ్డు మీద పోతుంటే హైవే మీద అన్ని దెబ్బతిన గుళ్ళు కనబడతాయి, అవి చేయండి ముందు, వాటికి సహాయం చేస్తాం. దాన్ని కూడా మన కల్చరల్ సపోర్ట్ బై బిఎస్ఎస్ఎఫ్ అంటాం. టెంపుల్ అట్లానే అలా చేసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కోకొల్లలు అట్లా చేస్తాం. ఇప్పుడు నేను ఒక టెంపుల్కి చైర్మన్ ఉన్నా. ఎక్కడ? పద్మారావు నగర్ స్కందగిరి పక్కన శ్రీగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. 1968లో కంచి పరమాచార్య ప్రతిష్ట. అది స్కందగిరి ఆయన, ఆ టెంపుల్ కూడా ఆయన కంచి పరమాచార్య ప్రతిష్ట 1968లో కడితే అది టోటల్గా డైలాబరేటెడ్ కండిషన్. మీకు రూఫ్ మేము డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇటు తోస్తే రూఫ్ అంతా పడిపోయింది. దాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా 15 కోట్లు పెట్టి చేస్తున్నాం. దాంట్లో డోనార్ స్కీమ్స్ కింద మేము ఒక 8-9 మందిని మేము ఎఫ్డివిట్లు ఇచ్చి తలా ₹1 వేసుకుంటామని చెప్పి, సరే ప్రజలకు కూడా డొనేషన్ ఇచ్చే అవకాశం కల్పిస్తూ దాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% అయింది. కృష్ణశిల పెట్టి కడుతున్నాం, కృష్ణశిలతో గోపురాలతో సహా. ఇంకా మళ్ళీ 1000 ఏళ్ళ దాకా ఆ గుడిని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా అట్లా చేస్తాం. ఏకలవ్య ఫౌండేషన్లో నేను శ్యామప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ దాని ట్రెజరర్ని. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వారిది ఆ పేరులో పెట్టుకున్నారా? ఆ పేరులో అది ఎప్పటి నుంచో ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, 35 ఏళ్ళ నుంచి. దాంట్లో ట్రెజరర్ నేను. మేము ట్రైబల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఆదిలాబాద్లో గోండ్స్, కొల్లాంస్, ప్రధాన్స్ అని ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు అని, వారి ఇన్స్పిరేషన్తో నేను దాంట్లో జాయిన్ కావటం. ద్వారకాచారి గారు అని ఒక ఆయన ఉండేవారు దాంట్లో. అప్పుడు ఈ ట్రైబల్కి సంబంధించి
వనవాసి కళ్యాణం వనవాసి కళ్యాణ యోజన అది. అది కూడా రిలేటెడ్ టు అది కూడా ఈ ట్రైబల్స్ గురించి. ట్రైబల్స్ గురించి. ఆయన వేణుగోపాల్చారి గారు చాలా ఎక్స్టెన్సివ్ సర్వీస్ చేశారు. దాంట్లో నన్ను బాగా చేశారు వారు. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్ పెట్టి ఫ్రీ ఫుడ్ ఇచ్చి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళని ఇప్పుడు ఐఏఎస్కి దానికి ట్రైనింగ్కి మేము వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఆదిలాబాద్లో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మగపిల్లలు 50 మంది హైదరాబాద్లో ఉంటారు, ఆడపిల్లలు ఉట్నూరులో ఉంటారు. ఉట్నూరులో ఉంటే వీళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా నాకు ఈ లాస్ట్ 20-25 ఇయర్స్ ఒక 400-500 మందికి గ్రూప్ 1, గ్రూప్ 2, SI ఈ పోస్ట్లో వాళ్ళు సెలెక్ట్ కావటం. ఇది నడపడానికి రెవెన్యూ దానికి శ్యామప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వేణుగారికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. నా సైడ్ నుంచి నేను చేసేది తక్కువ కానీ కొంచెం సర్వీస్ ఇస్తాం అంతే. ఓకే. ఈ 3 ప్రోగ్రామ్స్, ఈ 3 యాక్టివిటీస్లో మేజర్గా నేను ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఏదైతే దేవాలయాల పునరుద్ధరణ, ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య అందించడం. వైద్యంలో వాళ్ళు ఏదైనా ఉందంటే మెడిసిన్స్ ఇస్తాం. 2020లో అంటే మీరు కరోనా టైంలో చేసింది కాకుండా ఇంకా కరోనా టైంలో 12 లక్షల ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చాము డోసేజెస్. తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా బ్లడ్ కావాలన్నా, ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే హాస్పిటల్ పేరు మీద ఇస్తాం. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో. వైద్యానికి ఇప్పుడు 20 లక్షలు అంటే ఒకసారి మేము పెట్టలేము. ఎంతో అంత మేము ఇవ్వగలిగింది ఇస్తాము. ఇంకో ఎవరికైనా చెప్పి కూడా ఇప్పించటం, లేదా సీఎం రిలీఫ్, పిఎం రిలీఫ్ అట్లా ప్రయత్నం చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. శ్రీనివాస్ గారు, ఇట్లా అడుగుతున్నాను అనుకోకండి, రోటరాక్ట్, లయన్స్ క్లబ్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. అవి కూడా నలుగురిని కలుపుకుని ఇట్స్ ఎ చైన్ ఆఫ్ ఇదనమాట ఆర్గనైజేషన్స్ అవి కూడా. సో అవి కూడా జనాల్లో ప్రాచుర్యం పొందినాయి. నేను రోటరాక్ట్ మెంబర్ని అని అనుకుంటారు కొంతమంది, ఒక లయన్స్ మెంబర్ని, నేను లయన్స్ క్లబ్కి సంబంధించి గవర్నర్ అని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాంటివి కనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు సర్వీస్ చేసే దాంట్లో నేనేం విభేదించను, కానీ నాకు కనబడ్డది ఇంకా చాలామంది పెద్దవాళ్ళు నాకు చెప్పింది, వాళ్ళు ఆ లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, ఇంకేదో ఉంటాయి ఆర్గనైజేషన్, వాళ్ళు మేజరు ఆ వ్యాపార దృక్పథం ఉంటుంది ఆ పైన. అంటే మీరు నాకు పరిచయం అవుతారు, మీరు బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, కొద్ది గొప్ప సర్వీస్. ఓహో, వ్యాపార దృక్పథం ఎక్కువ ఉంటుంది, సర్వీస్ తక్కువ ఉంటుంది. ఇది మీరు ఏ జీవనైనా పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. బట్ అది అయినా కూడా సర్వీస్లో ఎంతో అంత చేస్తున్నారు కాబట్టి ఈ సపోర్ట్ మేము వాళ్ళతో మీకు టైఅప్ ఉంది ఇక్కడ? అసలు ఒక లయన్స్ క్లబ్ పాలకొల్లు వచ్చి మాతో మెర్జ్ అయింది. ఓకే. లయన్స్ క్లబ్లో మా వాలంటీర్స్లో కొంతమంది లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లో కూడా ఉన్నారు. సరే, వాళ్ళు చేసేది చేస్తుంటారు. నేనేమంటా అంటే అల్టిమేట్గా ఎవరు ఏది చేసినా రూపాయి కానీ 100 రూపాయలు కానీ గ్రౌండ్కి సర్వీస్ పోతుందా లేదా అని చూస్తాను. అంతేగాని జనరల్గా క్రిటిసైజేషన్కి దూరంగా ఉంటాను. నేను క్రిటిసైజ్ చేయను. ఎంతో అంత చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే దృక్పథం మెయిన్గా అది ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి ఇట్లా సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారు. జీవితంలో ఏం సాధించారని అనుకుంటున్నారు? ఇప్పుడు జీవితంలో నాకు మార్కులు చాలా పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అంటే అక్కడ పడ్డాయి. నా గుర్తింపు ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఇప్పుడు ప్రజల దగ్గర వచ్చే గుర్తింపు ప్రజలకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మర్చిపోతుంటారు. భార్య చనిపోతే భర్త ఒక నెలలో మర్చిపోతాడు, భర్త చనిపోతే భార్య మర్చిపోతుంది, ఎలక్షన్స్లో దుర్మార్గాలు చేస్తే ఓటర్లు మర్చిపోతారు. కానీ భగవంతుడి దగ్గర రికార్డ్ అయింది, భగవంతుడు మర్చిపోడు. దాని గురించి మేము అందరం పనిచేస్తున్నాం. అదే మాకు కావాల్సిన గుర్తింపు మేము సాధించింది. ఆత్మసంతృప్తి ఉందా? 100% రోజు ఎవరినో ఒకళ్ళని 2-3 కాపాడుతాం, కొన్ని సర్వీస్ చేస్తాం. రాత్రిపూట పోయి 9ంటికి పడుకుంటే 5 దాకా 8 గంటలు నేను నిద్రపోతా ప్రశాంతంగా. ఇక్కడ కూడా లేదు అస్సలు. ఏంటి జీవితం అని ఎప్పుడన్నా అనిపించింది? ఇంకా రోజుకి ఇంకా చేయాలి, సర్వీస్లో మిరాకిల్స్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఈ టార్గెట్సే తప్పితే ఇక వేరే ఆలోచన. సోషల్ సర్వీస్లో మిరాకిల్స్ ఏంటి అసలు? మిరాకిల్స్ అంటే ఇప్పుడు మేము ఏదో రోజుకి 2-3 కాపాడుతున్నాం, రోజుకి 200 మందిని కాపాడాలి. దానికి ట్రైన్ చేస్తున్నాం అందరినీ, టీమ్. ఫండింగ్ ఇక నా దగ్గర ఉన్నవి ఉన్నాయి, నేను ప్రాపర్టీస్ ఏవో భగవంతుని దేవాలు సంపాదించారు. ఇక అది ఫిగర్ చెప్పడం కరెక్ట్. కోటలో వెళ్ళింది అది. ఇప్పుడు మీకు వెళ్ళకుండానే గూగుల్ వాళ్ళు నా పేరు చెప్పారు కదా. అవును. సరే, ఓ ప్రాపర్టీస్ ఉన్నాయి, అమ్ముతుంటాం, చేస్తుంటాం, అది చేస్తూ పోతున్నాం. ఇప్పుడు ఈ మెంబర్స్ అందరినీ ఒక యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసి నేను ఒక్కడిని ఎన్ని రోజులు పెట్టగలుగుతాను. అవును. సో మీరు అందరు కూడా సహకరించాలి. ఆ రకమైన దీంట్లోకి అయితే వచ్చారు. ఎన్నాళ్ళు చేస్తాను ఇట్లా, నా డబ్బులు ఎన్నాళ్ళు ఖర్చు పెడతాను, అయిపోయేదాకా పెడతా.
అయిపోయేదాకా పెడతాను నేను, కానీ ఎక్కడనో బ్రేక్ అవుతుంది కదా. ఆ బ్రేక్ కాకుండా మా సంస్థకి ఒక కార్పస్ ఫండ్ తయారు చేసి. గవర్నమెంట్తో ఎప్పుడైనా సంప్రదించారా మీ విషయంలో? ఎక్కడ గవర్నమెంట్ సహకారం ఉండదు సార్. ఉండదా? ఎందుకని? వాడు 10 లక్షలు ఇచ్చి దానికి ఒక పెద్ద బుక్లెట్ థీసిస్ రాసినట్టు రాసి ఇవ్వాల్సి వస్తుంది. మేము గవర్నమెంట్ నుంచి కానీ బయట దేశాల నుంచి వచ్చే ఫండ్స్ కానీ వీటి మీద ప్రయత్నం చేయాలి. ముందు పని చేయాలి, మనకు ఓపిక ఉన్న రోజులు పని చేయాలి. ఈ లోపల ఈ యాప్ తయారైన తర్వాత మేము 2-3 లక్షల మంది అవుతాం. దాంట్లో మనిషికి 10 రూపాయలు వేసినా కూడా నెలకు 30 లక్షలు, రోజుకు 1 లక్ష రూపాయలు చేయొచ్చు. మీ స్వార్థం కోసం చేస్తున్నానంటే ఏమంటారు? ఇప్పుడు స్వార్థం గురించి చేస్తే ఇప్పుడు మా మీద నెగిటివ్ మాట్లాడేవాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు మాకు 1,12,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ 1,12,000లో ఒకళ్ళు కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇంకా చేద్దాం అని వచ్చేవాళ్ళే తప్పితే నేను ఐఎమ్ వెరీ మచ్ క్లీన్. నేను భగవంతుడిని నమ్ముకున్నా. నేను అసలు మీరు చెప్పిన అది అవతలోడు మనసులోకి రాదనే ధైర్యంతో ముందుకు పోతున్నాను. నేను క్లీన్ చింతన లేదు, 1% కూడా లేదు, 1% లేదు. దేవుడు అంటే భయం. ఇంకేం చెప్పుకోవచ్చు మీ గురించి? ఇప్పుడు నేషనల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా అడ్వైజర్. ఆయన అడ్మిరల్ రమణపురి గారు అని. ఓకే. ఆయన 80 years ఏజ్ ఉంటుంది. ఆయన కూడా BSSFలో అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. ఆయన మేము ఎంత క్లీన్గా ఉంటే వైట్ పేపర్ ఎట్లా అంటే ఒక చుక్క కూడా కనబడలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు మేజర్ జనరల్స్ మా అడ్వైజరీ టీంలో మేజర్ జనరల్స్ ఉన్నారు, బ్రిగేడియర్స్ ఉన్నారు, అడ్మిరల్స్ ఉన్నారు. అంటే మేము మిలిటరీకి ఎక్కువ పని చేస్తాం. సోల్జర్స్ భూములు ఎమ్మెల్యేలు కబ్జా చేస్తే కూడా ఇడిపించాం. తర్వాత డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ ఆర్వి కుమార్ అని ఇప్పుడు స్విమ్స్ డైరెక్టర్ ఆయన, డాక్టర్ విజయసారథి గారు ఆయన నిమ్స్ న్యూరో చీఫ్, అట్లా డాక్టర్ సంతోష్ గారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబరు. అట్లాంటి వాళ్ళు మా అడ్వైజరీ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ గైడెన్స్తోని వాళ్ళ సలహాల మేరకు పోతుంటాం ముందరికి. మీటింగ్స్ ఏమైనా జరుగుతుంటాయి? జరుగుతుంటాయి, రెగ్యులర్గా అవుతుంటాయి మీటింగ్స్. అంటే ప్రతిరోజు సేవ చేయాలన్న అవకాశం ఎక్కడ దొరుకుతుంది అసలు మీకు? మాకు చాలా ఉంది, లిస్ట్ పెద్ద ఉంది. స్లోగా ఒక్కొక్కటి మీట్ అయితే వస్తున్నాం. మాకు ఇంకో 1-2 నెలలకు సరిపోని పనులు ఉన్నాయి రెడీగా. సో అది టోటల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మా దాంట్లో సుధాకర్ శర్మ గారు చూస్తారు. ఓకే, సరే చేయగలిగినంత చేస్తున్నాం. ఇంకా పెండింగ్ ఉంటుంది, ఎప్పుడు పెండింగే ఉంటుంది. మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో 10 లక్షలు డొనేషన్స్ అందరికి ఇస్తుంటాం. హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరినో ఒక పొలిటీషియన్ని పిలుస్తాం, పిలిచి వారి ద్వారా ఇప్పిస్తాం. అట్లీస్ట్ ఇది అసలు లైఫ్ అనేది కొంచెం చెప్పడానికి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు. సరే అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, మాకేం రాజకీయానికి సంబంధం లేదు. అట్లనే పోలీస్ ఆఫీసర్లను పిలుస్తాం, IAS ఆఫీసర్లను పిలుస్తాం. సో ఇదేంటంటే ఎక్కడో చేంజ్ ఎక్కడి నుంచో మొదలవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. ఎప్పుడన్నా బాధ కలిగిందా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఎప్పుడు లేదు సంపాదించుకున్న తర్వాత? అంటే నా పర్సనల్ లైఫ్లో కానీ కొంతమంది బాగా క్లోజ్ ఉన్న మిత్రులు కొంతమంది బాధపడి ఉంటారు, కానీ నేను ఎప్పుడు బాధపడలేదు. వాళ్ళు ఎందుకు బాధపడ్డారు? ఈ ఎడిక్షన్ లేదా బాధ? ఎడిక్షన్ ఇది అనవసరంగా దాంట్లో ఫుల్ టైం ఇది చేస్తున్నావు అని అంటే, నేను ఆరోగ్యంగా ఉండటానికి కారణం అదే. సర్వీసే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడ మీరు ఫ్యామిలీ సపోర్ట్ లేని ఇవన్నీ చేయలేం కదా. అవును, అంటే మదర్ సపోర్ట్ ఉందని అన్నారు. అందరూ భార్య పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటి నాన్న ఈ పనులు నేను చేసే వ్యాపారం అంతా మా పిల్లలు చూసుకుంటున్నారు. ఓకే, వాళ్ళని కూడా ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చేస్తున్నా సర్వీస్లో. కొద్ది గొప్ప చేయాలి మనం సంపాదించుకున్నదని. నాది నేను వాళ్ళకి ఏం చేయాలో చేశాను. నేను చెప్పాను ఇందాక, వాళ్ళకి చేయాల్సినవి చేశాను. వాళ్ళు కష్టపడాలి, బతకాలి, సంపాదించుకోవాలి. ఇంత సర్వీస్ చేశాను అంటున్నారు, ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడ గుర్తించలేదా? ఇచ్చాను, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, వచ్చినాయి అవార్డులు ఇచ్చారు, గుర్తించారు. ఏ అవార్డులు ఇచ్చారు మీకు? మాకు నేషనల్ కల్చరల్ అవార్డు వచ్చింది. అట్లనే ఇక్కడ స్టేట్ అవార్డులు ఒక 4-5 వచ్చాయి. పద్మశ్రీకి లాస్ట్ టైం కూడా పీపుల్స్ పద్మలో మాకు 54,000 పైన మంది నామినేట్ చేశారు. ఓకే, సరే ఒక పెద్ద ఆయనకి నాకు రావడం వల్ల వారికి ఇవ్వటం జరిగింది. 99 years ఓల్డ్ ఆయన. సో అది మేము పని చేసుకుంటూ పోతుంటాం. అవి మాకు అడ్డం రావాలి, వాటి కోసం చేయము. ఇప్పుడన్నా ఇట్లాంటి విషయాల్లో ఎక్కడన్నా ఎవరన్నా అడ్డం తగిలితే మీరు చేసేది కాదు, రాజకీయంగా మేం చేయాల్సిన ఏరియా, నా ఏరియా ఇది, నా ఏరియాలో మీరు వచ్చి చేసేది ఏంటన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడారు ఆ రకంగా? నాకున్న ప్లస్ పాయింట్ అది. ఏ పార్టీ లీడర్ అయినా నేను వస్తే వాళ్ళ సొంత మంచిగా చూసుకుంటారు. సో నాకు అసలు ఆ ఇష్యూ రాలే ఎక్కడ.
కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ పార్టీల వ్యవహారం ఎక్కడా లేదు. పార్టీలు కూడా నాకు సహకరిస్తాయి. నేను ఏదో హెల్త్ క్యాంప్ పెట్టానంటే వాళ్ళందరూ వస్తారు. డబ్బులు ఇస్తారా? వాళ్ళే వస్తారు. వాళ్ళు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు. నేను ఒక్కడనే అందరినీ కలిపి ఒక దగ్గర ఒక వేదిక మీద తీసుకురాగలిగేది. మొన్న ఎలక్షన్స్ లో మీరు కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేశారా? ఎలక్షన్ పార్టిసిపేషన్ అంటే నేను చెప్పేది వాళ్ళందరినీ దగ్గర తీసుకురావడం, ఆ ప్రాంతానికి సంబంధించి ఇట్లా చెయ్యాలి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. ఓటు వేయాలి కదా. అవును. ఎవరికి వేయాలి ఏంటి అనేది మా వాలంటీర్స్ మేము మాట్లాడుకుంటాం. జన్యును సమాజానికి ఉపయోగపడవు ఉన్న ముగ్గురులో ఎవరు బెటరు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరు బెటర్ అంటే వాళ్ళకి వేసేయమని చెప్తాం మేము. రేపు రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఒక మాట మీద ఉంటాం. అదంతా ఉంది ఫ్యూచర్లో. సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక అన్ని సామాజిక వర్గాలను మీరు ఆదరిస్తున్నారా, లేకపోతే మీ సామాజిక వర్గాన్ని మాత్రమే మీరు బయట తీసుకొస్తున్నారా? బిఎస్ఎస్ఎఫ్ అంటేనే అది సొసైటీ. అవును. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు ఎక్కడి నుంచి వచ్చే సృష్టి భగవంతుడే కదా. అవును. ఈ కులాలు వాళ్ళ గుణాలని బట్టి కులాలు డిసైడ్ అయ్యాయి. బాగా లోక సమస్త సుఖినో భవంతు అన్న వాళ్ళని బ్రాహ్మిన్స్ అన్నారు, రాజకీయంలో ఉన్నవాడిని క్షత్రియుడు అన్నాడు, వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అన్నారు, ఇంకేమైనా తప్పు పనులు అవి చేసేవాళ్ళని ఏదో శూద్రులు అన్నారు. గుణాన్ని బట్టి కులాలు ఉండేవి పూర్వకాలంలో. తర్వాత దాన్ని మనం నాశనం చేసి కుల వ్యవస్థను తీసుకొచ్చాం. అందరు సృష్టి భగవంతుడే, అందుకని మాకు అందరూ సమానమే. ఎవరికి ఇబ్బంది ఉంటే వాడిని కాపాడుతాం. దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. కుల మతాలకు అతీతంగా పనిచేస్తాం. స్పిరిచువల్గా మీరు ముందుకెళ్ళారు ఎక్కడన్నా? ఇప్పుడు ఇదే స్పిరిచువల్. అంతేనా? ఇదే స్పిరిచువల్. ఫైనల్గా మీరు ఏ స్వామీజీనైనా ఏ ప్రవచనకర్తను అడిగినా ఈ రెండు మాటలే చెప్తాడు. ఇందాక నేను చెప్పిన రెండు మాటలు చెప్తాడు. అదే పని మేము చేసేది. దేవుడి గుడికి పోయి దండం, ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నారు. అవును. ఇక పోయి దేవుడి దగ్గర కూర్చొని నేను పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఇదే పూజ. మనిషిని కాపాడటమే పూజ. వ్యక్తి పూజ అనరా దాన్ని? వ్యక్తి కాదు కదా. కష్టంలో ఉన్నవాడిని పరోపకారం పుణ్యం అన్నారు. పరోపకారం చేయటమే. మీరు ఏది చేసినా, ఎన్ని యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా ఫైనల్గా వచ్చేది ఈ రెండు మాటలే. ఈ రెండిటికే రావాలి అందరూ చివరికి. తెలుసుకోవటంలో కొంత తేడా. కొన్ని రోజులు తొందరగా, కొంతమంది తొందరగా తెలుసుకుంటారు, కొంతమంది లేట్గా తెలుసుకుంటారు. బట్ ఫైనల్గా చేయాల్సింది ఇదే పని అందరూ. మీరు చేసిన విషయం తప్పు అని ఎక్కడైనా నాకు అనిపించిందా? ఎవరు అనలేదు. తప్పని ఎవరు అనలేదు, నన్ను ఎంకరేజ్ చేశారు. దానికి నా నేను కెమెరా ఆఫ్ చేసేస్తా, పని చెప్పండి పర్లేదు. ఏం లేదు, కెమెరా ఆఫ్ చేసినా కెమెరా ఉన్నా అర్ధరాత్రి నన్ను మేల్కొల్పినా నేను చెప్పే ఈ మాటల్లో డిఫరెన్స్ ఉండదు. మంచి పనికి సహకరిస్తారు. బెదిరించిన వాళ్ళు కానీ చీచి అసలు నన్ను బెదిరించారు. అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ నన్ను బెదిరించేవాడు హైదరాబాద్. మళ్ళీ అన్నారు బ్యాక్గ్రౌండ్ అని ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక, నేను 70B నుంచి 102 వరకు ఉన్నది. దేశం కోసం, ధర్మం కోసం దేనికన్నా నిలబడతా. అదే మీలో పరివర్తన తీసుకొచ్చిందేమో. పరివర్తన ఏం కాదు. ఇప్పుడు అవన్నీ ఉండబట్టి ఇవన్నీ చేయటం నాకు ఈజీగా ఉంది. కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడాలంటే నేను ఫోన్ చేయగానే ఎందుకు వినాలన్నమాట. అంటే నా దగ్గరికి 30 ఏళ్లలో ఎవరు వచ్చినా అది జెన్యున్ కేసు ఉంటే నా దగ్గరకు వస్తారు. నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎవరో మీ 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 రైట్ హ్యాండ్ ఎవరో ఒక సిటీలో అంబర్పేట. రైట్ హ్యాండ్ కాదు, నా మిత్రుడు ఆయన. అంతేనా? మిత్రుడు. మీరు ఆయనది కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అవును. సరే, ఆయన సిగ్నేచర్కి ఇచ్చారు, ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఏంటంటే, అంటే నేను అనేది, నేను మిమ్మల్ని నేను కించపరచట్లా ఆ విషయంలో. రౌడీ, గూండా, తర్వాత సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, అధమ స్థాయిలో ఉన్న వ్యక్తులు, అన్ని వర్గాలు, అంటే అందరినీ కూడా మీరు కలుపుకుపోయే మనస్తత్వం మీలో ఉంది అని అంటే మీరు అది మీ మైండ్ సెట్ ఆ రకంగా ఉందని అనుకోవాలా? వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా సరే నా రూపం చూడండి, నాతో మాట్లాడండి అన్నట్టుగా ఉంది. కొన్ని పనులు మీరు భగవంతుడు ఏ సృష్టి కూడా ఉట్టిగా చేయడు. ఇప్పుడు కిషోర్ గారిని పుట్టించాడంటే మీలో మీరు ఏదో చేయగలుగుతారు. మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకుండా భగవంతుడు ఎంత చిన్నోడైనా టాలెంట్ లేనోడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిలో ఒక శక్తి ఉంటుంది. నాతో గాంధీ మీతో అవుతుంది, మీతో గాంధీ ఇంకోళ్ళతో అవుతుంది. అట్లనే అంబర్పేట శంకర్తో ఏం పనులు అయితే ఆయనతోనే చేయిస్తాను నేను. ఒక ఈటెల రాజేందర్ గారితో ఏమైతే అవే చెప్తాను. కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళతో ఏ పని అవుతుందో, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి చేపిస్తాను. అందుకని ఏదైనా మంచి పని ప్రజలకు ఉపయోగపడేది చెప్తా తప్పితే నా స్వార్థం 1% కూడా ఉంటుంది. కాబట్టి నాకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను అంటున్నారు కదా బీజేపీలో. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా. సో పెద్దవాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి కదా. అమిత్ షా లాంటి వాళ్ళతో కూడా అక్కడ దాకా ఉన్నాయా పరిచయం? అంతేగాని ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్షిప్తో అంత టచ్ లేవు. నేను రాజకీయం వదిలేసి అంటే మీది అడ్వాణి,
వాజ్పేయి గారు. మురళీ మనోహర్ జోషి ఆ శకం మీదైతే అవునండి. అంతేగా? అవును. సో వాళ్ళతో వరకే అక్కడికే ఆపేశారా? మోడీ గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు కలిశాను నేను. అమిత్ షా గారితో నాకు ఇది లేదు కానీ మోడీ గారిని సీఎంగా ఉన్నప్పుడు మా నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్లో వాటిలో కలిసేవాళ్ళం. సో ఆయన కూడా కారణ జన్ముడు. ఆయనలో వాజ్పేయి గారు కనిపించారా మీకు? ఆయన వాజ్పేయి గారు, అద్వానీ గారు కలిపితే మోడీ గారు. మాకు అట్లా అనిపించట్లేదు ఈ తరం వాళ్ళకి. కాదు అది. వాళ్ళు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఆ సత్తా అంటే సత్తా ఉండొచ్చు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఐడియాలజీ వేరు, మోడీ గారి ఐడియాలజీ వేరు, లేదు అమిత్ షా మోడీ ఐడియాలజీ, షా ద్వయం ఐడియాలజీ వేరు అని అంటారు. ఇది అంటారు కానీ ఇప్పుడు మీకు ఎట్లుంటుందంటే సార్, వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థని బాగు చేయాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాగా ఉంటే బాగా కాదు ఇది. అంటే ఒక సామెత ఉంది హిందీలో, సీదీ ఉంగ్లీ సే గీ నై నికల్తా అని, తేడి ఉంగ్లీ లగానా పడతా. అంటే ఉన్న వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు వీళ్ళు అప్డేట్ అయ్యి అప్డేట్ వర్షన్ ప్రకారంగా చేస్తున్నారు. బట్ ఆయన చేసే కార్యక్రమంలో ఈ దేశ గౌరవం ఎంత పెరిగింది. ఇప్పుడు రామాలయం 500 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంటే రాముడిని టెంట్ కింద పెట్టారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ ప్రతిపక్షాలు కూడా మోడీ గారు పని ఈజీ చేశారు. రాముడిని మాట అంటున్నారు, రాముడిని అనాల్సిన మనుషులేనా వీళ్ళు? రాముడు ఎవరండి? రాముడు అందరికీ రాముడే కదా. రాముడిని నానా మాటలు అంటున్నారు. అది మోడీ గారు పని సులువుగా చేశారు. 60% ఆయన ప్రమేయం లేకుండా. ఆయన కారణ జన్ముడు, మన దేశ గౌరవం పెరిగింది. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఆయన చెప్తున్నా కదా, ఆయన పూజలు కానీ, ఆయన మెడిటేషన్ కానీ, ఈ స్వామీజీలందరికీ కూడా తెలుసు మనకు సమకాలికుడు ఆయన. మేము కాషాయంలో కాషాయం లేడు, అంత నిబద్ధత ఉన్న నాయకుడు. ఇప్పుడు ఆయన ఒక మాట అంటే వేరే దేశంలో మినిస్టర్లను సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే మన దేశ గౌరవం ఎంత పెరిగినట్టు. అంటే ఒక 40 దేశాల్లో మన ప్రభావం ఉంది. అంటే వాళ్ళు గెలవాలంటే ఈయన సపోర్ట్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికాలో కూడా నేను 2008లో యుఎస్ పోయినప్పుడు ఒక రెస్టారెంట్ పోతే ఆ ఇంటర్నల్ దాంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఈ బ్రౌన్స్ బ్లాక్స్ అందరినీ పక్కకు కూర్చోబెట్టారు. అంటే రేసిజం నేను చూసి అక్కడ న్యూయార్క్లో. ఇప్పుడు ఇండియన్స్ అంటే అమెరికాలో కూడా గౌరవం వచ్చింది. వాళ్ళు మనం కనబడంగానే పలకరిస్తున్నారు. ఎంతకంటే ఏం కావాలి? సరే ఎన్ని చేసినా ఒక 1-2% వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తారు. బట్ ఆయన దేశం విషయంలో, ధర్మం విషయంలో కాంప్రమైజ్ కాదు. 30 ఏళ్ళు సర్వీస్ చేశారు, ఇంకా చేస్తానని అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్తారా? రాజకీయం అనేది లేదు నా లైఫ్లో. ఇక వెళ్ళండి, ఇలాంటి వాళ్ళు కావాలని మీరే కోరుకుంటే ప్రక్షాళన చేయాలని అంటున్నారు కదా. చేయాలి. ప్రక్షాళన నేను ఎన్జిఓ గుండి చేయగలుగుతాను. ఇప్పుడు దాంట్లోకి పోయినా అనుకోండి స్వార్థం వస్తుంది. ఇంకోటి, నాకు అన్ని పైసలు కూడా లేవు. రాజకీయంలో పోయి 100 కోట్లు పెట్టి నిలబడి గెలిచి మళ్ళీ ఆ 100 కోట్లు దుర్మార్గంగా ఎవరో ఇస్తారు పోనీ మీకు కావాలంటే. ఇంతమందిలో ఎవరో ఒకరు ఫండ్ ఎవరు వద్దా? ఇవ్వరా? అదేంటి? ఎవరు ఇయ్యరు, అంతే. అది సేవ చేస్తానంటే ఒప్పుకుంటా కానీ మీరు రాజకీయాల్లోకి వెళ్తానంటే ఒప్పుకోరు అంటారా? కాదు, సేవలో ఇయ్యరు, గుళ్ళు గోపురాలకు ఇస్తారు. ఎందుకంటే ఆడ ఏదో పాపం చేస్తాడు, భయానికి ఇస్తాడు. కానీ సేవలు ఇయ్యరు, రాజకీయం లేరు. రాజకీయంలో కూడా ఒక్కొక్క సీటుకి గవర్నమెంట్ 25 కోట్లు ఇస్తారు. అన్నీ ఉట్టి మాటలు అవన్నీ ఉట్టి మాటలు. ఏదో ఇస్తారు కొంచెం, అది సరిపోదు. అది అందుకని రాజకీయం అనేది అనవసరం. నేను మా టీం ఇదంతా తయారు కావడం కారణం కూడా నాన్ పొలిటికల్ వాళ్ళనే నేను మెంబర్స్గా తీసుకున్నా. పాలిటిక్స్కి టచ్ ఉన్న వాళ్ళు మన దాంట్లో మెంబర్లు ఉంటారు. నేను జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? మీ దగ్గరికి మీరు జాయిన్ కావాలంటే మా దగ్గరికి రావాలి. డబ్బులు కట్టాలా మీకు? మాకేం లేదు. మేము ఈ లేబుల్ పిన్ ఇస్తాం. ఓకే. తర్వాత ఒక జూట్ బ్యాగ్ ఇస్తాం, ఒక పెన్ ఇస్తాం, ఒక బుక్ ఇస్తాం, కార్ స్టిక్కర్ ఇస్తాం, డోర్ స్టిక్కర్ ఇస్తాం. మాది ఒక ఐడి కార్డు ఇస్తాం. మొత్తం 600 రూపాయలు అవుతుంది. 300 తీసుకుంటాం మెంబర్కి అయితే. వాలంటీర్కి అయితే రూపాయి లేదు. జాయిన్ అయితే నాకేంటి లాభం? జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా BSSF మీ వెనకాల ఉంటుంది. మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, మీకు వాలంటీర్స్ కావాలి, మా వాళ్ళు వచ్చి నిలబడి చేయిస్తారు పెళ్ళి. ఇంకేదైనా కార్యక్రమం అయింది నెగిటివ్ సైడ్ కూడా మా వాళ్ళు వచ్చి నిలబడతారు. మేము కరోనాలో డెడ్ బాడీలు మోసాం, పట్టుకునే పరిస్థితి లేదు, మోసాం మేము. మంచికి చెడుకి BSSF నిలబడుతుంది. ఇప్పుడు ఇప్పుడే నేను అవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే, ఈ యాప్లో ఈ 2-3 లక్షల మంది యాప్లోకి వచ్చిన తర్వాత ఈ యాప్లో ఉన్న వాళ్ళందరినీ మీలాగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని మేము మోటివేషన్ స్పీచెస్ పెడతాం. ఇది ఒక ఫ్యామిలీ లాగా చేస్తాం దీన్ని. ఈ 3 లక్షల మంది, 2 లక్షల మందో, 1,00,000 మందో, వాటెవర్ ఎంతమంది వస్తే అంతమంది యాప్లోకి వీళ్ళని ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళని మేము ట్రైన్ చేస్తాం. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మన తమ్ముడికి ఏదైనా ఇబ్బంది అయింది, మనం సపోర్ట్ చేస్తాం. ఈ ఫ్యామిలీలో కూడా అన్నదమ్ముల భావన అది తీసుకొని వస్తాం.
ఎవరికైనా లేనివాడికి ఉన్నోడు ఇస్తాడు. ఒక అమ్మాయికి ఎవరికో సీట్ వచ్చింది, 40 లక్షలు డొనేషన్ కట్టాలి, సీట్ వచ్చింది, ఈ 1,00,000 మంది 40 రూపాయలు వేసి ఆ అమ్మాయిని చదివిస్తారు. అట్లా ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ బాండింగ్ అయ్యేదాకా దాన్ని ట్రైన్ చేస్తా. అప్పుడు కష్టంలో ఉన్న మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలనేది తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఫస్ట్ ఈ ఫ్యామిలీయే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఫ్యామిలీ. ప్రస్తుతం విస్తృతపరిచే ప్రయత్నంలో ఉన్నారని అనుకోవచ్చు. చేస్తున్నా, నేను ఆగను, నేను డెఫినెట్గా చేసి తీరుతుంది. చేసి సర్వీస్లో మిరాకిల్స్ చేస్తాం. టార్గెట్ ఏమైనా ఉందా? ఏం లేదు, మిరాకిల్స్ చేయటమే సర్వీస్లో. ఇక దానికి ఇప్పుడు చాలామంది అడిగారు వాట్ ఈజ్ యువర్ గోల్. ఏముంటుంది గోల్? ఏముంటుందండి, ఉన్న రోజులు ఓపిక ఉన్న రోజులు సర్వీస్ చేయటమే గోల్. వాట్ ఈజ్ యువర్ టార్గెట్? టార్గెట్ అదే నాది. అందుకే అడిగా, టార్గెట్ ఏమన్నా ఉందా? టార్గెట్ అదే, సర్వీస్. రాజకీయాల్లోకి వెళ్ళనంటున్నారు, రాజకీయాలకు వెళ్ళనంటున్నారు. పోనీ ఇంకోటి ఏదైనా చేస్తారంటే లేదని అంటున్నారు, దీంట్లోనే ఉంటా అంటున్నారు. దీంట్లో మరి టార్గెట్ ఏదో ఒకటి పెట్టుకోవాలిగా. టార్గెట్ సర్వీసే, అంతే. సర్వీస్ పెంచుకుంటూ పోతాం, అది అంతే. వేరే గోల్ అనేది మీ టార్గెట్, అంతమందిని కలిపి ఉంచడమే మీ టార్గెట్. ప్రచారం లేదు మాకు, ప్రచారం చేసుకోము, సర్వీస్ చేస్తుంటాము. మాకు కావాల్సింది అక్కడ పడాలి మార్కులు, అక్కడ పడుతున్నాయి మాకు, అది అనుభవిస్తున్నాం మేము, మా మెంబర్స్ అందరూ అనుభవిస్తున్నారు. అని తప్పితే వేరే టార్గెట్ అడిగారు వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అంటే ఏముంటుంది సార్, సర్వీస్లో డెస్టినేషన్ ఏముంటుంది? సర్వీస్ని పెంచుతాము, ఓపిక ఉన్న రోజులు చేస్తాము, ఇంకో 10 ఏళ్ళు చేస్తాము, 15 ఏళ్ళు ఓపిక ఉన్న రోజులు సర్వీస్ చేస్తాం. అదే మీకు అవాంతరాలు, నేను ఇందాక అడిగా కూడా, అవాంతరాలు ఎక్కడ ఎదురు కాలేదా? లేదా అందరూ మిమ్మల్ని ఏం అనలేదా? ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా మీకు ఎటువంటి నువ్వు చేసేది ఏంటి, మేము చేసుకుంటాం, మేము రాజకీయ నాయకులు, మేము మా దగ్గర డబ్బు ఉంటుంది మేము చేస్తామని మిమ్మల్ని బెదిరించడం కానీ, మిమ్మల్ని కించపరచడం కానీ, మిమ్మల్ని అవమానించడం కానీ ఎక్కడా జరగల? లేదు. దాస్తున్నారా? లేదు, దాచేది లేదు. నన్ను అంటే నేను 2 విధాలుగా చెప్తా. ఒకటి, భగవంతుడు నడిపిస్తున్న సంస్థ అనేది మేము అందరం నమ్ముతున్నాం, అందుకని ఎవరు మా జోలికి రాలేదు. అట్లని నన్ను చూసి కూడా అంత ఈజీగా నా దగ్గరికి రారు. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడతా కానీ ఎప్పుడు చెడు చేయను కాబట్టి అందరూ నాకు సహకరిస్తున్నారు. నేను పొరపాటున కూడా వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు అని అనడానికి అవకాశమే లేదు. మీరు అది ప్రాక్టికల్గా అందరికీ తెలుసు. ఎంతోమందిని ఈరోజు ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళందరి సహకారంతోనే ప్రొటెక్ట్ చేస్తున్నాం. అటు రౌడీ షీటర్స్ ఉండొచ్చు, ఇటు పొలిటీషియన్స్ ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మంచికి. అందుకని నాకు ఆ ఇబ్బంది ఎక్కడ కలగలేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం చేశారు మొత్తం, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకా మిగతా రాష్ట్రాలకి ఏమైనా విస్తృతంగా ఓపిక ఉన్న రోజులు పెంచుకుంటూ పోతాం. ఉన్నారు ఇప్పటికి ఎవరన్నా? ఉన్నారు, ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, బీహార్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో ఉన్నారు. అక్కడికి మా కాశీలో ఉన్నారు. మాకు ఉత్తరప్రదేశే కదా. ఇప్పుడు మీరు కాశీ పోతే మా వాళ్ళు వస్తారు. అదే అడగబోతున్నాయి, నేను కాశీ వెళ్ళాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే 100%. మేము ఒకటి బిఎన్ఐ అని భారతవర్ష న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ అని ఒక మీడియాది కూడా పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఆ మీడియా ఓన్లీ టెంపుల్ సిటీస్లో, ఇండియాలో ఉన్న టెంపుల్ సిటీస్లో మన రిపోర్టర్స్ని పెడదాం. వాళ్ళకి ఏదైనా లైవ్లీహుడ్ వచ్చేటట్టు ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ వేరే టీం చూస్తుంది. మా దాంట్లోనే మా మెంబర్స్. ఎన్ని టీంలు ఉన్నాయి ఇట్లా మీకు? మొత్తం ఎన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు? ఇప్పుడు శ్రీశైలంలో మా ప్రోటోకాల్ 72 నెంబరు. మేము బిఎన్ఐ నుంచి లెటర్ రాస్తే మీకు ప్రోటోకాల్ దర్శనం చేస్తారు. అట్లా మొత్తం చేయాలనేది ఆలోచన. ఇట్ ఈస్ పికింగ్ అప్ స్లోలీ. ఇంకా తిరుపతి కాలేదు, శ్రీశైలం అయింది, కాశీ అయింది, అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఎవరైనా పోతారు. ఇప్పుడు కామన్ సిటిజన్ కావాల్సింది ఏంది? పోతే దర్శనం కావాలి, మేము చేపిస్తాం. అది ఎవరు అనేది మాకు సంబంధం లేదు. మా వాలంటీర్ కావచ్చు, మా మెంబర్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా రావచ్చు. అంటే తెలియని ప్లేస్లోకి పెడితే మా వాళ్ళు ఉంటారు, ఎంబడి అక్కడ ఉంటారు. ఇది చాలా గమ్మత్ ఏంటంటే ఎక్కడ పోయినా ఉన్నారు. అదే నాకు అర్థం కాదు. ఎప్పుడు ఓకే, ఎక్కడ పోయినా ఉన్నారు. మీకు అందరితో పరిచయాలు ఉన్నాయా? 1,12,000 మంది మీరు ఇప్పుడు చూడలేదు. చాలా మందిని ఉండకపోవచ్చు, చాలా మందిని చూడలేదు. బట్ అందరం వాట్సాప్లోనో సోషల్ మీడియాలోనో ఫోన్లోనో ఎక్కడో మాట్లాడుకుంటుంటాం. ఓ 10-20 వేల మందిని అయితే గుర్తుపడతా నేను. మిగతా వాళ్ళందరూ తెలుసు నాకు, పేర్లతో గుర్తుపడతా. సరే, ఎప్పుడైనా ఈ లేబుల్ పిన్ ఎక్కడైనా కనబడితే పరిచయం చేసుకుంటాం మేము. మీరెవరు పరిచయం చేసి మీ ఆల్ బిఎస్ఎస్ఎఫ్ ఫ్యామిలీ అని, లేదా కారు వెనకాల స్టిక్కర్ ఉందంటే ఎవరు బాసును అని పరిచయం చేసుకుంటుంటాం. ఇట్లా జరుగుతున్నది వ్యవస్థ. స్లోగా ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ. ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్ చాలా ఫెమిలియర్ అయింది. ఇంకా నాకు ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. నా విజన్ క్లియర్గా ఉంది, నా సర్వీస్లో టార్గెట్ క్లియర్గా ఉంది. దాన్ని డెఫినెట్గా భగవంతుని దయలో అచీవ్ అవుతాను నేను. ఆశ్రమం ఉంటుంది, అమ్మ ఆశ్రమం అని అంటుంటారు. అమ్మ అంటుంటారు అవన్నీ. అంతా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు వాళ్ళు కూడా, ఒక స్టిక్కర్ పెట్టుకుని. అమృతానందం అమ్మవారు పెద్ద ఆర్గనైజేషన్స్.
వాళ్ళకి ఇంటర్నేషనల్ డోనర్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, డౌట్ లేదు. అట్లా ఇప్పుడు కరోనా వస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఏదన్నా ఒక ఏరియాలో ప్రాబ్లం వస్తే అంటే నేను అంటే ఇప్పుడు ఒక చిన్నది ఎందుకు అడిగాను అంటే వాళ్ళు కూడా ఒక స్టిక్కర్ ఏదో పెట్టుకుంటారు, వెళ్తూ ఉంటారు, అంతా అందరూ వైట్ అండ్ వైటే వేస్తారు. వైట్ అండ్ వైట్ ఏంటి అని నేను 1-2 సార్లు ఒకళ్ళిద్దరిని అడిగాను. అంటే మనిషిలో ఉండే నిర్మలత్వానికి అది ప్రతీకను ఒకళ్ళు సరే వాళ్ళకి తెలిసినంత వాళ్ళ నాలెడ్జ్ బట్టి వాళ్ళు మాట్లాడారు. ఆడవాళ్ళని కూడా అదే వేయిస్తున్నారు మీరు, మన సంప్రదాయంలో అది లేదు కదా అని అడిగితే అది వేరు, అది కట్టుబాట్లు వేరు, మన ఇది వేరు, ఆచారాలు వేరు, ఇది మా పద్ధతి వేరు అని అన్నారు వాళ్ళు. సరే వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లో చేస్తూ ఉంటారు, నేనేం కాదనట్లేదు, చెప్తున్నాను. అలాంటివి కూడా కొన్ని కనిపిస్తుంటే అనుమానం వస్తూ ఉంటుంది. సో అందుకని అంటున్నాను అనమాట. స్టిక్కర్ గురించి అడిగాను నేను అంతమంది నేను పోల్చింది అందుకు. నేను మీరు వైట్ అండ్ వైట్ వేసారు, ఎడ్యుకేషన్ అయిన తర్వాత అంతా వైట్ అండ్ వైట్. ఓకే. నన్ను అమెరికా పోయినా ఎక్కడ పోయినా నాది ఇదే డ్రెస్ ఉంటుంది. మీకు డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. నేను నా రిసెప్షన్ వాళ్ళు కూడా ఎవరు కూడా డ్రెస్ కోడ్ అంటే నాకు నా పెళ్లిలో కూడా నేను సూట్ కుట్టించుకోలే, ఏం వేసుకోవాలి, ఇదే డ్రెస్ నా పెళ్లిలో కూడా ఎప్పుడైనా ఇదే ఉంటుంది. అంటే దీనికి ఏం పెద్ద ప్రత్యేకత ఉందని నేనేమనుకోను, కానీ ఇప్పుడు వాళ్ళు సర్వీస్లో ఎక్స్ట్రాడినరీ సర్వీసు వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే నేను ఇందాక ఒక మాట చెప్తున్నాను మీకు, ఏదన్నా దేశంలో ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక పార్ట్లో ఇబ్బంది వస్తే దేశం సపోర్ట్ చేస్తుంది. అవును, మొత్తం దేశానికి వస్తే గవర్నమెంట్స్ ఏం చేయలేవు. అప్పుడు ఇట్లాంటి ఎన్జిఓస్ ఇట్లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి, ఇండివిజువల్స్ కూడా, నాట్ ఓన్లీ ఎన్జిఓస్. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, ఆకలితో ఉన్నారంటే మీ ఇంట్లోంచి మీరు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు తీసుకుపోయి భోజనం పెడతాం. అది మన ఇండియన్ కల్చర్. అందుకని ఇండియా కరోనాని అందరికంటే ముందు అందరూ కలిసారు దాంట్లో. అందుకని ఎన్జిఓస్ కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అందరూ పనిచేశారు కాబట్టి మన దేశం ముందరకు పోతున్నారు. ఆ కరోనా టైంలో టాటా కేర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, టాటా ఎల్డర్ స్ప్రింగ్ అని. అంటే నేను చెప్పాను చూడండి, ఎక్కడ పోయినా మా వాళ్ళు కనబడుతుంటారని, నేనే స్టన్ అవుతుంటా ఒక్కోసారి. ఆ టాటా ఎల్డర్స్ కేర్ వాళ్ళు కరోనా టైం లాక్డౌన్లో సర్వెంట్ మెయిడ్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి భోజనం ఎట్లా, వంట మంచి రాదు. ఆ టాటా కేర్కి ఎట్లా తెలిసిందో బిఎస్ఎస్ఎఫ్కి నెట్వర్క్ ఉంది చెప్పండి అని అన్నారు. అంటే నాకు ఫోన్ వచ్చేది, ఫోన్ వచ్చి మల్కాజిగిరిలో పలానా ఇంట్లో ఒక ఆయన 82 years ఓల్డ్ భోజనం పెట్టాలి, త్రూఅవుట్ కరోనా పీరియడ్, లాక్డౌన్ ఎత్తేదాకా మా వాళ్ళు పెట్టారు. అట్లా ఈ దాదాపు more than 1000 ప్లేసెస్లో ఎక్కడ చెప్పినా మా వాళ్ళు ఉన్నారు. మీరు అన్నారు ఇందాక, అంబర్పేట్ శంకర్ కూడా పోయి ఒకళ్ళ ఇంట్లో భోజనం పెట్టొచ్చాడు త్రూఅవుట్ ది కరోనా. సరే వేరే యాక్టివిటీస్ చాలా చేశారు ఆయన. అంటే ఆయన పోయి భోజనం పెడితే అవతల వాళ్ళు భయపడే పరిస్థితి. తర్వాత అన్న నువ్వు పోకు, వేరే వాళ్ళని పంపి అని కూడా చెప్పడానికి కూడా అందుకే ఆ సంకోచించాం మళ్ళీ మేము. అయితే సర్వీస్ ఎవరు చేసినా దానికి భగవంతుడు చేపిస్తాడు. కరెక్ట్. ఆ టాటా ఎల్డర్ స్ప్రింగ్ వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ కొన్ని ప్యాథటిక్, అంటే వాళ్ళదే టాటా వాళ్ళే, రతన్ టాటా ఎల్డర్ స్ప్రింగ్ అది. కొన్ని ప్యాథటిక్ స్టోరీస్ చూసాం మేము. బాధ, మనిషి ఇంత మార్పు ఎట్లు వచ్చిందంటే ఆ ప్యాథటిక్ స్టోరీస్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి భోజనం పెట్టారు మా వాళ్ళే పోయి. ఆయన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో దీంట్లో డైరెక్టర్గా చేశాడు. ప్రాపర్టీస్ 3 పిల్లలకి పంచాడు. చిన్నవాడికి ఇచ్చిన ఇంట్లో ఈయన కిరాయికి ఉంటున్నాడు. ఏంటి అని అడిగితే ఆయన చెప్తే బాధ అనిపించింది. ఆయన ఏడ్చాడు, పాపం మాకు ఏడుపు వచ్చింది. తర్వాత మోడీ గారు ఒక తెచ్చాడు, సీనియర్స్ని ఇబ్బంది పెడితే ఆ సెల్ డీడ్లు క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు అదంతా చేసి మళ్ళీ వీళ్ళని స్ట్రెంగ్తన్ చేసి, అంటే తల్లిదండ్రుల్ని వదిలేసి, ఇప్పుడు ఆ చాగంటి కోటేశ్వరరావు సార్ అన్నారు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉన్నారంటే ఈ దేశంలో వృద్ధాశ్రమాలు లేని రోజు నేను హ్యాపీగా ఉంటాను. మనము వీక్ అయిపోతాం అక్కడ వృద్ధాశ్రమంకి పోయి వాళ్ళ బాధలు చూస్తే మనం వీక్ అయిపోతాం. ఆ దుర్మార్గం చేయకూడదు. తల్లిదండ్రుల్ని చూడటం, అత్తమామల్ని చూడటం, పెద్దవాళ్ళని చూడటం భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా భావించాలి. తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేయటం కాదు, ఇది తప్పు. ఇది అట్లాంటి వాటిని కూడా అడ్డుకుంటాం మేము. అలాంటి వాటిని అడ్డుకునే బదులు ఆ విలువల్ని సమాజానికి తెలియజేస్తే ఇంకా బాగుంటుంది చెప్తున్నారు. విలువల్ని చెప్పే ప్రవచనకర్తలు వాళ్ళు చెప్తున్నారు. మార్పు వస్తున్నది, ఇంకా రావాలి. వృద్ధాశ్రమం అనేది మన దేశంలో కనబడకూడదు. ప్రతి ఇంట్లో గోమాత ఉండాలి. ప్రతి ఇంట్లో ఆవు ఉన్న రోజున ఈ దేశం వైపు కన్నెత్తి చూడలేరు ఎవరు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన పాపులేషన్ 32 crores, మన గోసంపద 82,000 కోట్లు. ఇప్పుడు మనది 140 crores మన పాపులేషను, గోసంపద 20 కోట్లు ఉంది. రివర్స్ అయింది.
సో అది తెలుస్తున్నది గోవుల ఆ గోవు ఏం చేస్తుందంటే కిషోర్ గారు, మీకు తెలిసి ఉండొచ్చు, అయినా చెప్పాలి, నా బాధ్యత అది. చెప్పండి. మీరు పోయి గడ్డి అన్నా ఏమైనా రొట్టెలన్నా అరటి పండ్లన్నా పెడుతుంటే మన నాకుతుంది అది. అవును. అయ్యయ్యో నాకుతుందని చేయి తీయకూడదు, నాకాలి అది. అది నాకి మీ బాడీలో ఏం వ్యాధి ఉందో గుర్తుపడుతుంది అది. అది అడవిలో తిరిగి ఆ మూలికలు తినొచ్చి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగితే మీ రోగాలు తగ్గుతాయి. గోవుకి అంత విలువ ఉంది. 3,000,000 దేవతలు గోమాతలు ఉంటారు. ఆ డైరెక్టు వైబ్రేషన్స్ ఆ మూపురం నుంచి లోపలికి వెళ్ళి గోల్డ్ కలర్లో ఉంటాయి ఆవు పాలు. ఆ ఆవు పాలు తాగితే చిన్నపిల్లలు కానీ వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ విపరీతంగా పెరుగుతుంది ఆవు పాలు. అమెరికా వాడు పేటెంట్ కావాలని అడిగాడు ఆవు పాలు. గోమూత్రం కానీ అన్నీ మెడికేటెడే. కానీ అదే గోవుని ఈ రోజుల్లో చంపేసే పాపం కదా. అసలు ఆ గో మొహం చూస్తే అమాయకంగా ఉంటుంది. అది అందరూ అది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఏ జంతువు లేదు ప్రపంచంలో. మీరు గోశాలలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి, సరే ఆ పెండ వాసన ఉంటుంది, మంచిది ఆ వాసన. ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి, మీ ఆక్సిజన్ లెవెల్స్ బయటకు వచ్చి చెక్ చేయండి, మీటర్ పెట్టి తెలుస్తుంది. డెఫినెట్గా డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఉంటుంది. ఇంకా గోవు గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. మీ దీంట్లో గోశాలలు నిర్వహించడం కానీ నాకే ఉంది గోశాల. నేను ఆవు పాలే తీసుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంత గట్టిగా మాట్లాడుతుంటే గోమాత ఆ సేవ కూడా ఉంది. పొద్దున్న లేవగానే గోసేవ చేసుకుని బయటకు వస్తారా? అంటే నాకు దూరంగా ఉంది గోశాల, నా మనుషుల్ని పెట్టి చేపిస్తున్నాను నేను. నాకు ఏం తెలియదు అసలు, ఆవు గురించి ఏం తెలియదు, ఆవుని పాలు తీయటం తెలియదు, ఏం తెలియదు. నేను దండం పెట్టుకున్నా, నిన్ను చూసుకునే మనుషులను రోజు నేను చూసుకుంటా, మనుషులు లేని రోజున నేను ఏదైనా మంచి గోశాలకి ఇస్తానని దండం పెట్టుకున్నా, అవుకున్నా. ఇప్పుడు అవి పెరుగుతూ 10 ఏళ్లలో అయినాయి. నేను ఇప్పటివరకు మనిషి ప్రాబ్లం రాలేదు నాకు. ఇది బిఎస్ఎస్ఎఫ్ కిట్. ఇది ఈ కిట్లో ఈ బ్యాగ్ కూడా ఏంటంటే బ్యాంకుకు పోయినా ఏదో ఎక్కడికైనా పోయినప్పుడు ఇది వాడమని చెప్తుంటా. సో దట్ ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. అది మాకు స్టిక్కర్స్ ఉంటాయి ఇట్లా, డోరు, కారు, బైక్ స్టిక్కరు. తర్వాత ఈ బుక్లెట్ ఉంటుంది బిఎస్ఎస్ఎఫ్ది, ఏదైనా దీంట్లో ఏదైనా రాసుకోవటానికి దానికి ఒక పెన్ ఇస్తాం మేము. తర్వాత ఇది లేబుల్ పెన్. ఇది బయట 200 చిల్లర ఉంటుంది, మాకు 100 రూపాయలు వస్తుంది మాకు, అంటే లార్జ్ స్కేల్లో తీసుకుంటాం. ఇది కూడా పేటెంట్, ఎవరు కాపీ కొట్టడానికి లేదు. ఇది కాకుండా ఐడి కార్డు ఇస్తాం మేము, 250 రూపాయలు ఐడి కార్డు అవుతుంది మనిషికి. ఐడి అంటే ఇప్పుడు మీరు మెంబర్ కాగానే మీకు ఐడి ఇవ్వలేము మేము, మీ ఫోటో తీసుకొని అది తయారయ్యి మీకు పోస్టులో వస్తుంది. అట్లా అంటే ఏం లేదు. ఈ ఇవన్నీ ఎందుకు ఇవ్వటం అంటే సంస్థ మీద గౌరవం కోసం. ఇవి పెట్టుకున్నారనుకోండి గౌరవం, మీ కారు మీద స్టిక్కర్ ఉంటుంది, సంస్థకి మీద గౌరవం తేవడానికి అది పెట్టుకోవటం. అంటే ఇది నాది, ఈ ఫ్యామిలీ నాది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ కావడం కోసం మీకు కిట్ ఇస్తుంటాం. సో హైదరాబాద్లో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇక్కడ మాకు హైదరాబాద్లో మాకు ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఉంది, 2 రాష్ట్రాల్లో, బయట స్టేట్స్లో. హైదరాబాద్లో దాదాపుగా 6 ఆఫీసులు ఉన్నాయి, ఇంకో 4 రాబోతున్నాయి. కూకట్పల్లి ఉంది, అమీర్పేట ఉంది, చిక్కడపల్లి ఉంది, నాగోల్ హెడ్ ఆఫీసు, మన మహేశ్వరం ఉంది, హబ్సిగూడ ఉంది. 6 ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు మెంబర్స్ ఎవరైనా జాయిన్ అయిందంటే అక్కడ ఆఫీసులో కలుస్తాం. ఇప్పుడు వాళ్ళు నేను వస్తున్నానని తెలిసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ వచ్చారు. అట్లా ఎక్కడ పోయినా జనాలు సర్వీసు అది జరుగుతూనే ఉంది. అందరు కూడా ఎవరు కూడా నాకంటే నన్ను గొప్పోళ్ళే తప్పితే నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మా మెంబర్స్లో అందరూ నాకంటే టాలెంటెడే, నేనే తక్కువని. అంత టీం, మంచి టీము మనకి జాయిన్ కావటం జరిగింది. సో వాళ్ళ బలమే నా బలం. సో టీంలో ఉన్న వాళ్ళందరినీ మీరు, వాళ్ళ బాగోగులు మీరు చూసుకుంటూ ఉంటారు, నా బాగోగులు వాళ్ళు కూడా చూసుకుంటారు. అది అనుభూతున్నాను. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మిలిటరీ అంతా దిగుతుంది. మళ్ళీ మిలిటరీ అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. మిలిటరీ అంటే బిఎస్ఎస్ఎఫ్ మిలిటరీ, ధర్మం కోసం నిలబడే మిలిటరీ. అది కరెక్ట్. మాది ఏదో బలం ఉంది కదా అని ఏ పని తప్పుడు పని చేయం మేము. తప్పుడు పని చేసేవాడు దీంట్లో ఈ లేబుల్ పిన్ పెట్టుకోవడానికి భయపడాలి. ఆ ఆలోచనలు ఉన్నోళ్ళే రారు. ఓకే. గమ్మత్ ఏంటంటే ఏదన్నా ఒక 1-2% అన్న ఇబ్బందులు అయితే ఏమన్నా నేను ఊహించా మీరు చెప్పినట్టు, కానీ భగవంతుందా ఇప్పటివరకు అది కాలే. వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్టు మేము నిలబడతాం, చేస్తుంటాం. ఎంతో అంత జరుగుతుంది సర్వీసు సమాజానికి. ఓకే. ఇంకా అది పెద్ద ఎత్తున పోవాలనేది ఆలోచన. మీలాంటి ఉన్నత విలువలు
ఉన్నత సమాజం కోసం మీరు పడే పాటలు సమాజం కూడా తొందరలో బాగా గుర్తిస్తుంది. అంటే ఇప్పటికి గుర్తించలేదని కాదు, ఇంకా మరింతగా గుర్తింపు పొందుతారు. మీరు కూడా మరింత గుర్తింపు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నమస్తే అండి. నమస్కారం.